ఐఎమ్ సో సారీ సార్ అది చూడండి వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే ఇందాక నుంచి నాకు ఆ వ్యూ కనిపిస్తుంది. అదే I కనిపిస్తుంది thought- లోపల. మిమ్మల్ని చూస్తుంటే నాకు అది హాయ్ సార్, హలో హౌ డు ఐ అడ్రస్ యూ? ఎలా పిలవాలి మిమ్మల్ని? మీరు కంఫర్టబుల్? హుసేన్, హుసేన్, కిరణ్, కిరణ్ ఇస్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే కిరణ్ గారు, సో బేసికలీ మీ సినిమా రాబోతుంది మృత్యుంజయ, విచ్ ఈస్ యువర్ సెకండ్ ఫిల్మ్. ఎస్ 2016లో మీకు మీరే మాకు మేమే ఒక మూవీ తీశారు, నాన్నకు ప్రేమతోకి మూల కథ అందించారు. కానీ వీటికంటే కూడా దెర్ ఈస్ అ కనెక్షన్. అదేంటంటే నేను చూసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ మీదే. లైక్ షార్ట్ ఫిల్మ్ అనే ఒక కాన్సెప్ట్ నాకు ఇంట్రడ్యూస్ అయింది మీ వర్క్తో. అప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి అనే తెలీదు, 10 minutes కూడా స్టోరీ చెప్తారని నాకు తెలియదు అనమాట. మాకు తెలియదు. ఓకే, సో నేను 10th చదివేటప్పుడు అనుకుంటా, ఫేస్బుక్ డేస్ 2011 ఐ రిమెంబర్ కరెక్ట్లీ. వై దిస్ కొల్లవెరిడి అవన్నీ పాపులర్ అయ్యి అవునవును, వైరల్ అవుతున్న ఆ టైం అనమాట అది, నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. అప్పుడప్పుడే మీమ్స్ అనేవి అప్పుడప్పుడే తెలుస్తున్న టైంలో ఫేస్బుక్లో మా కజిన్ సిద్ధు తను నాకు మీ షార్ట్ ఫిల్మ్ చూపించాడు 1 గంట. సో ఐ రిమెంబర్, ఐ థింక్ న్యూ ఇయర్ అప్పుడే ఒక రోజు రాత్రి లేట్ నైట్ చూసి, ఏంటి 10 minutes ఫిల్మ్స్ స్టోరీస్ చెప్పేచ్చా, 10 minutes కూడా ఇవన్నీ పాసిబుల్? నాకు తెలియదు అప్పుడు, ఐ వాజ్ 13 or 14. సో అప్పుడు 1 గంట చూసాము ఇది. మీరు చెప్తే నమ్మరు, 1 గంటలో యాక్ట్ చేసింది మీరే అని చెప్పి లిటరలీ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నప్పుడు తెలుసుకున్నాను నేను. లైక్ ద సేమ్ గై అని చెప్పి. అండ్ మధ్యలో చాలా మంది యూ వోంట్ బిలీవ్, ఆస్పైరింగ్ రైటర్స్, ఫిల్మ్ మేకర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు హుసేన్ షా కిరణ్ అని చెప్పి ఒక రైటర్ ఉన్నారు. ఈజ్ లైక్ పొటెన్షియల్ సో మచ్, దట్ గై హ్యాస్ సో మచ్ పొటెన్షియల్. దట్ గై అంటే నేను వాళ్ళని లేదు కమెంట్స్ లో అఫెండ్ అయిపోతారు ప్రతిదానికి. హీ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్, యూ షుడ్ టాక్ టు హిమ్, యూ షుడ్ టాక్ టు హిమ్. అండ్ యూ వోంట్ బిలీవ్, మెనీ పీపుల్ టోల్డ్ మీ దట్. చాలా మంది చాలా సార్లు చెప్పున్నారు. సో వెరీ గ్లాడ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. అది కూడా సెకండ్ ఫిల్మ్ కి. సో గ్లాడ్ ఐ హావ్ సీన్ ఆల్ యువర్ ఇంటర్వ్యూస్. మీ ఇంటర్వ్యూస్ అన్ని చూశాను. నాట్ బికాస్ ఐ వాస్ కమింగ్ హియర్, ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ సీన్ యువర్ ఇంటర్వ్యూస్. ఐ లైక్, బాగా మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి, భలే అడుగుతున్నాడు క్వశ్చన్స్. అండ్ హీస్ అంటే హీ అండర్స్టాండ్స్ ద క్రాఫ్ట్, హీ అండర్స్టాండ్స్ వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్ తెలుస్తుంది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ యువర్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్. And my friend Savit is the one who made this possible. So thanks to Savit. శ్రీకర్ ఒక అబ్బాయి ఉంటాడంటే నాకు తెలుసు, ఐ నో దట్ బాయ్. ఆ ఇంటర్వ్యూ చేస్తారా అని అడిగా. నేను ఐల్ కనెక్ట్ విత్ హిమ్ అండ్ విల్ సీ ఇఫ్ హి కెన్ హ్యాపెన్. సో ఐ యామ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ టు కమ్ హియర్. నిన్న అడిగారు, డిన్నర్ చేసేస్తానని చెప్పా. సో ఫైనల్లీ ఈ రోజు జరుగుతుంది. వి ఆర్ సిట్టింగ్ ఆన్ February 13th. yes. సో మీరు ఒక ఇంటర్వ్యూ చూసాను నేను, దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయం అని చెప్పారు. అబద్ధాలకి స్టోరీ టెల్లింగ్కి ఉండే కనెక్షన్ అని చెప్పి. ఓకే. సో మీరు చెప్పింది ఏంటంటే, ఎవ్రీ స్టోరీ మైట్ నాట్ బి ఎ లై, బట్ ఎవ్రీ లై ఈజ్ అ స్టోరీ. ప్లీజ్ ఎలాబరేట్. సి టు టెల్ అ లై, మనం అబద్ధం చెప్పాలి అంటే వీ నీడ్ అ బేస్. ఒక బేస్ కావాలి, దట్ బేస్ ఇస్ ట్రూత్. ఆ ట్రూత్ని తీసుకుని ఇట్స్ లైక్ ఐ గో హోమ్, మామ్ ఇస్ లైక్ ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఐ సెడ్ నేను శ్రీకర్తో సినిమాకి వెళ్ళాను చెప్తాను. బట్ ఐ మైట్ హ్యావ్ గాన్, శ్రీకర్తో కంబైన్ స్టడీస్ చేస్తున్నా అని చెప్తా. బట్ ఐ మైట్ హ్యావ్ గాన్ టు ఫిల్మ్. సో శ్రీకర్తో వెళ్ళటం లెజిట్. సో నాకు అబద్ధం చెప్పడానికి ఒక బేస్ కావాలి. దాని నుంచి ఒక క్రియేట్, ఫ్రమ్ దేర్ ఐ విల్ క్రియేట్ వాట్ ఎవర్ ఐ వాంట్ అకార్డింగ్ టు మై కన్వీనియన్స్. సో సంథింగ్ దట్ ఈస్ నాట్ దేర్ ఇస్ వాట్ వీ క్రియేట్ ఇస్ అ స్టోరీ. సో నాకు ఒక కథ చెప్తున్నా అమ్మకి, చదువుకున్న అమ్మాయి లోపల శ్రీకర్ మమ్మీ వచ్చారు, జిలేబీలు పెట్టారు, నువ్వు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు కూడా అడిగాను పెట్టు, లాస్ట్ టైం అడిగి పెట్టలేదు. సో ఐ జస్ట్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ స్టఫ్ which did not happen, and I'm creating in my head and I am telling to people, and that is a lie and also a story. So ఎప్పుడైతే చిన్న పిల్లలు అబద్ధం చెప్పడం మొదలు పెడతారో, that is the moment they've learned to tell a story. That is where a story journey starts. Story is always there with us. అబద్ధం రూపంలో ఉండొచ్చు, మనకు ఏదో హైప్ రూపంలో ఉండొచ్చు, ఏదో రూపంలో స్టోరీ ఇస్ ఆల్వేస్ దేర్ విత్ us. మీరు రాసిన ఫస్ట్ స్టోరీ ఏంటో గుర్తుందా? నేను రాసిన ఫస్ట్ స్టోరీయా? ఓకే, యా, స్కూల్లో for some reason I was in CBSE. I'm talking about 90s, mid 90s or mid 90s.
ఒక్క ఇయర్కి మాత్రం గుల్మోహర్ అని చెప్పి ఒక సిలబస్ మార్చారు. సిలబస్ ఫ్రమ్ దాంట్లో there was a story about, and that was the first story I wrote. It's a story about, glad you asked me, dude, I'm just getting it back to my head. A grandson comes to his grandma's house, వెళ్తూ కార్ లోంచో బస్ లోంచో he sees moss అదే గ్రీన్ థింగ్, అది ఉంటే మెట్లు ఉంటాయి అనమాట. Now this kid is curious what is there on the other side of the steps. వెళ్తూ ఉంటే మెట్లు కనిపిస్తాయి. సో నా టీచర్ సేస్ ఆ మెట్ల అవతల ఏముంటుంది రాయండి అని చెప్పారనమాట. సో ఎవ్రీబడి వేర్ అది వాళ్ళు ఇచ్చిన బేసా, బేస్ ఇచ్చారు. దాని తర్వాత ఎలా కావాలంటే అలా ఇమాజిన్ చేసుకోవచ్చు. అంతే, ఓకే, దట్ ఇస్ ఆల్. గ్రాండ్ మా హౌస్ వెళ్తున్నా మెట్లు కనిపించాయి, పాత మెట్లు, అండ్ అంతా నీచు పట్టేసి ఉంది. అది అవతల ఏదో ఉంది, దిస్ కిడ్ ఇస్ క్యూరియస్ ఆ టైప్ ఏముంది అని చెప్పి. దట్ ఈస్ ఆల్ వాస్ గివెన్. సో ఆల్ ద స్టూడెంట్స్ రోడ్, వి వెంట్, వి సా గార్డెన్ దేర్, వి వెంట్, వి సా దిస్ థింగ్ దేర్ అని చెప్పి. అందరూ అది రాస్తున్నారు, మనం కూడా ఇంట్రెస్టింగ్ రాయాలి అని చెప్పి ఐ వెంట్, అండ్ మై స్టోరీ వాజ్ ఐ గో. It has to be between first person రాయాలన్నమాట. How old were you? I think I was in my 6th 7th class, okay. 6th class maybe. I wrote about this boy overhears about a kidnap that is going to happen. Kidnap గురించి విన్నాడు, kidnap గురించి విని, yeah, that is what my mind was, that is where my head was. So kidnap విన్నాడు ఏదో, that is how I vaguely remember, but remember writing about kidnap. Okay, that was my first story, 6th or 5th, 6th 7th అంతే ఆ టైంలో. వై థ్రిల్లర్? ఇందాకన్నా అదే ఆ జోన్ అని తీసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా థ్రిల్లర్. నేను చూసిన 1 గంట థ్రిల్లరే, రాబోయే మృత్యుంజయ కూడా థ్రిల్లరే. మీకు మీరే మాకు మేమే వాజ్ అంటే థ్రిల్లర్. యా, ఇట్ వాజ్ అ లవ్ స్టోరీ. యా, అంటే ఐ డోంట్ నో వై థ్రిల్లర్ అంటే I think you write stuff, whatever we write is the content we're exposed to, whatever we are consumed, దాని నుంచే వస్తుంది. సో చిన్నప్పటి నుంచి the content I consumed was Tintin, then Hardy Boys, Famous Five, Hardy Boys, Nancy Drew somehow did not get into my life. వచ్చింది అంటే అప్పుడు చిన్న పిల్లలం కదా, సో లైక్ అమ్మ ఇది నేను చదవా అని చెప్పి టైప్ లో, ఇట్ వాస్ మోర్ లైక్ దట్. Famous Five, Secret 7, Enid Blyton, Secret 7, Famous Five was there. Tintin was my favorite. So ఇంటి దగ్గర సైనిక్ పురి, I'm from సైనిక్ పురి. సైనిక్ పురి, I love that place. Actually సైనిక్ పురి నేను భవన్స్, అక్కడే స్కూల్ భవన్స్. ఓకే. సో అక్కడే లైబ్రరీ ఉండేది అనమాట. సో స్కూల్ నుంచి వస్తూ ఐ కుడ్ పిక్, పర్లే ఇట్స్ ఓకే. సో స్కూల్ నుంచి వస్తూ ఐ కుడ్ పిక్ 1 book and come. ఓకే. సో దట్ 1 book was always a Tintin book అనమాట. Tintin కానీ, ఎందుకంటే Tintin అంటే ఇట్ వాస్ మోర్ లైక్ కామిక్ బుక్, బొమ్మలు ఉండేవి. Tintin, Asterix and all this stuff. సో దట్ వాజ్ అ కంటెంట్ ఐ కన్స్యూమ్డ్ మోర్. అది పక్కన పెడితే టింకిల్ వాజ్ ఆల్సో దేర్. టింకిల్లో కూడా రెగ్యులర్ స్టోరీస్తో పాటు చిన్న used to have those mysteries and all the stuff, చిన్న ఉండేవి. Yeah, Tinkle has Shikari Shambhu and that guy Supandi. Yeah, Supandi was more in the fun space. Shikari Shambhu had a little, and that Tantri the Mantri ఉండేది. So it's all about he trying to kill the king and missing and all that stuff. It every time. Kalia the Crow is also in a similar space. ఇది కంటెంట్ కన్స్యూమ్ చేసింది. And another thing was చిన్నప్పుడు, when I was before, I think when I was 4 years, 5 years old, అంటే ఇంకా వేగ్గా when you understand what you're watching, maybe till 6, 7 years old, చాలా వేగ్గా గుర్తుంటాయి. సో we used to stay near లాంబా థియేటర్. సో ఇంటి నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అప్పుడు లాంబా వాజ్ నదర్ సంగీత్ లాగా ఉండేది ఆ టైంలో. అంటే హిందీ ఫిల్మ్స్ కి, ఇంగ్లీష్ ఫిల్మ్స్, టివోలి వాజ్ ఫర్ హిందీ, అండ్ ఆ పక్కన లాంబా వాజ్ ఫర్ ఇంగ్లీష్. ఓకే. సో ద నియరెస్ట్ హిందీ థియేటర్ వాజ్ ఫార్ అవే. ఓకే. మా ఇంటి పికెట్ స్టేషన్ ఉంది, బస్ స్టాండ్ ఉంది కదా, పికెట్లో సికింద్రాబాద్ బస్ స్టాండ్ ఉంది కదా, జూబ్లీ బస్ స్టాండ్, ఆ వెనకాల అనమాట. వాకబుల్ డిస్టెన్స్ వాజ్ టివోలి, లాంబా హ్యాడ్ ఆల్ ద ఇంగ్లీష్ ఫిల్మ్స్. ఓకే. సో తర్వాత ఇట్ బికేమ్ అడల్ట్ ఫిల్మ్ అయిపోయింది 2000s లో, 95s లో. నాకు గుర్తున్నప్పటి నుండి డెక్కన్ క్రానికల్ లో అడల్ట్ ఫిల్మ్ ఉండేది. దానికన్నా ముందు ఇట్ హ్యాడ్ ఆల్ దోస్ థింగ్స్ అన్నమాట, రాకీస్ అండ్ ప్లాటూన్స్, ఇంగ్లీష్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. సో డాడ్ యూస్ టు గో, అండ్ డాడ్ యూస్ టు ఇక్కడ కూర్చోబెట్టి తీసుకుని ఆ థియేటర్కి వెళ్ళేవారు అనమాట. నేను థియేటర్లో 1 hour, half an hour
బట్ నాకు వేగ్గా ఉండే విజువల్స్ ఆల్ ఫస్ట్ కన్జంప్షన్ వాజ్ హాలీవుడ్ ఫిల్మ్స్ అనమాట. రైట్. సో అందులో కూడా థ్రిల్లర్స్ అలాంటివి ఏవో వేగ్గా యాక్షన్ థ్రిల్లర్స్ డ్రామా దట్ ఇస్ ఆల్ ఇట్ వాస్ దేర్. సో అవే కన్జ్యూమ్ అవుతూ ఉన్నా నేను. తర్వాత సైనిక్పూర్లో వన్స్ ఫ్రెండ్స్ బికేమ్ దిస్ థింగ్. అండ్ వాళ్ళతో పాటు మిగతా తెలుగు సినిమాలకి వాటికి వెళ్ళడం జరిగింది. ఆ డిస్టింక్ట్ మూవీ మెమరీస్ ఏంటి చైల్డ్హుడ్లో? డిస్టింక్ట్ మూవీ మెమరీసా? డిఫైనింగ్ అంటే ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఎమోషన్ దెన్ ఫిల్మ్. సో వీ యూజ్డ్ టు స్టే ఇన్ ఇంత ఒక రూమ్, ఒక బెడ్ మంచం పెడితే ఇంకేం పట్టదన్నమాట. అంతే, కిచెన్ బాత్రూమ్, దట్ ఈస్ ఆల్. అంతే, ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళం. అంటే ఐ వాజ్ అది సేమ్ 6-7 years old age. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. సో వీ యూస్ టు స్టే ఇన్ అ హౌస్. ఓనర్స్ ఉండేవారు పక్కన, దీంట్లో దాని అటాచ్మెంట్లు ఇది ఉండేదన్నమాట. సో వాళ్ళు VCR తెచ్చుకున్నారు. యూస్ టు రెంట్ దోస్ థింగ్స్ అట్ దోస్ డేస్. తెచ్చుకుని దే యూస్ టు ప్లే క్యాసెట్స్ అనమాట. సో తెచ్చుకున్నప్పుడు ఒక ఫ్యామిలీ కోసం ఒక 3 సినిమాలు, పిల్లల కోసం కార్టూన్ సినిమా లాంటిదో తీసుకొస్తారు. సో అలాగా 2 boys. సో అప్పుడు ప్లే చేశారు. నేను వాజ్ లైక్ VCR తెచ్చుకున్నారు అని చెప్పి ran to their house and I wanted to watch some cartoon, Tom and Jerry or something of that sort. I wanted to watch, and the boy there, he was like 1 year elder to me. So he pushed me out and said, "It's now VCR, no చూడకూడదు" అని చెప్పి pushed me out and shut the door. Innocent this thing. సో నేను బయట కూర్చొని ఏడుస్తున్నా. 4:30 or something డాడ్ కేమ్. లైక్ జీతం కూడా ఎంత ఉంటుంది, 3,000-4,000 ఉంటుంది అప్పుడు. డాడ్ కేమ్ ఇస్ లైక్, వాట్ హ్యాపెండ్? ఐ సెడ్, that boy pushed me out. I wanted to watch a film. That boy pushed me out. So I said, fine. Okay, you go inside. I'll do something. So now I was excited. Dad is going to get a VCR and we're going to put in and watch. Inte TV, EC TV, black and white TV unde. That is all we could afford. I was sitting and I was waiting 6:30, 7:30. Dad comes and he gives a VCR or VCP or something. ఇది కూడా నీది ప్లే చేసుకో. సో మా ఇంటికి రోడ్ అవతల పక్క క్యాసెట్ షాప్ అనమాట. He took me there. Wow, okay. And he said, ఈడు వస్తాడు, దిస్ ఇస్ మై సన్, హీల్ కమ్, గివ్ హిమ్ వాట్ ఎవర్ హీ వాంట్. ఐమ్ లైక్, ఐఎమ్ ఎక్సైటెడ్ నౌ, ఐ హ్యావ్ అ VCR అండ్ ఐ హ్యావ్ అ దిస్ థింగ్. ఐమ్ లైక్, నాకు ఇది కావాలంటే రోజుకి ఒకటే అన్నారు. ఐమ్ లైక్, రోజుకి ఒకటే ఏంటి, వాట్ ఐ టాకింగ్ అబౌట్, ఇది 1 day ఉంటుంది కదా అంటే, దిస్ ఇస్ యోర్స్, నీకు కొనేసాను, దిస్ ఇస్ గోయింగ్ టు బీ యోర్స్, కీప్ ఇట్. లవ్లీ. సో హీ వెంట్ అండ్ బాట్ అ VCR. అలాంటి పనులు చాలా చేశారు డాడ్. సో ఎలాంటివి చెప్పండి ఇంకా. చెప్తా విల్ గెట్ దేర్. సో I got a VCR. ఆ VCRతో పాటు క్యాసెట్స్ వచ్చి షాపులు మారిపోయి దీంట్లో Rambo First Blood was always there in the house. Okay. So ఏం లేకపోయినా Rambo was one film I used to watch constantly అనమాట. That is one great experience. అది అక్కడి నుంచి ఆ సినిమా మీద అటాచ్మెంట్ కానీ అవన్నీ కానీ, నాకంటూ VCR ఉంది. పీపుల్ యూస్ టు కమ్ టు మై హౌస్ వాచింగ్ ఇన్ స్మాల్ టీవీ. మా ఇంటికి తీసుకెళ్దాం, దే హ్యావ్ బిగ్ టీవీ అండ్ ఆల్ దిస్ స్టఫ్. మా ఇంటికి తీసుకెళ్దాం, అక్కడ పెట్టుకుందాం అంటే లేదు, ఇదే టీవీ ఇక్కడే చూడాలి, అది కూడా కూలర్ పైనే పడుతుంది. దట్ ఈస్ ఆల్. దట్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ మెమరీ. థియేటర్లో చూసినవి? థియేటర్లో యముడికి మొగుడు ఇస్ అ వెరీ స్ట్రాంగ్ మెమరీ ఇన్ మై దిస్ థింగ్. నైట్ చిన్నపిల్లంగా త్వరగా పడుకునిపోయేవాళ్ళం. సో డాడ్ woke me up at around 8 o'clock or something. పడుకున్నా 7:30 పడుకున్నా. సెకండ్ షోకి వెళ్దామా అన్నారు. సెకండ్ షో is a బ్యాన్ కదా, ఫ్యామిలీస్ అండ్ ఆల్ డోంట్ గో టు 6 o'clock ఇంటికి వచ్చేయాలి, 7కి హోంవర్క్ చేయాలి, 7 o'clock అన్నం తినాలి, 7:30 పడుకుని పోవాలి. రాత్రి బయట ఉండడానికి లేదు. సెకండ్ షోకి వెళ్దామా అన్నారు. లైక్, డాడ్ అమ్మ కొడుతుంది. I don't know, because it was a bad thing for పద వెళ్దాం అని చెప్పి he took me. TVS 50 ఏదో ఉండేది. From there he took me to Sharda Theatre, Radhika Theatre. ఒకటే ఉండేది. ECIL Radhika ఇప్పుడు ఉంది కదా ఇంకా. Radhika Theatre we went and I was like, wow, నైట్ సినిమాకి వెళ్తున్నా. never been to night film. ఆ ముందు వెళ్ళినా సరే స్లీప్ ఆఫ్, బట్ నౌ ఇట్ వాస్ లైక్ మీ అండ్ డాడ్ గోయింగ్ టు ఫిల్మ్ ఆల్ బై అవర్ సెల్ఫ్. ఇట్ వాస్ ముందు సినిమా అంటే ఇట్ వాస్ అన్ అఫేర్ కదా. జంతికలు చేసేసుకునేవాళ్ళు, అన్ని రెడీ చేసుకునేవాళ్ళు, థియేటర్కి వెళ్ళాలి. ఇట్ వాస్ ఆల్ అ ప్రిపరేషన్. సాయంత్రం సినిమాకి వెళ్తాం, త్వరగా హోంవర్క్ ఫినిష్ చేసుకో. ఇట్ వాస్ అ సెషన్ బిఫోర్. దిస్ వాస్ నాట్. ఇట్ వాస్ వెరీ స్పాంటేనియస్ థింగ్, వెరీ వెరీ టీనేజ్ బాయ్స్ డూయింగ్ స్టఫ్ అన్నమాట. దట్ ఈస్ హౌ హీ టుక్ మీ టు
యముడికి మొగుడు అనమాట. ఐ వాజ్ బ్లోన్ లుకింగ్ ఎట్ ద హోల్ ఫిల్మ్ అండ్ నైట్ పూట చూస్తున్నా and all that. That was one film that stays with me. అదొకటి. అలాగే ఇంకో సినిమాకి తీసుకెళ్లారు, కొండవీటి దొంగ అనుకుంటా. కొండవీటి దొంగ, కొండవీటి okay. దొంగ, Hmm. కొండవీటి దొంగ, కథంసింహం, కొండవీటి దొంగ. బికాస్ సంబడి ఆస్క్డ్ మీ వాట్ ఫిల్మ్ యూ వాంట్ టు రీమేక్ ఆఫ్ చిరంజీవి గారు. I said కొండవీటి దొంగ. Ah. ఓకే ఓకే. I love that film. That. సినిమాని సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టింది ఇప్పుడు. లైక్ ప్రొఫెషన్ దీన్ని పర్సూ చేద్దాము అనుకున్నది. ఎనీబడి ఎవరైనా సరే సినిమా అనేది యాక్టర్ గానే మొదలు పెడతారు. ఎనీబడి అంటే వాళ్ళకి తెలియదు దీనికి డైరెక్టర్ ఉంటాడు. అదే యాక్చువల్లీ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ టోల్డ్ మీ దిస్. లైక్ వాళ్ళ ఆ ఇన్సెప్షన్ ఏదైతే ఉంటుందో, ఈ జర్నీ మొదలయ్యే స్టార్టింగ్ పాయింట్, ఆ ఆరిజిన్, చాలా మంది ఇదే చెప్తారు. లైక్ యాక్టర్ అవుదాం అనుకున్నాను, యాక్టర్ని చూసి ఫ్యాసినేషన్ వచ్చింది, తర్వాత తెలిసింది చాలా రోజుల తర్వాత లైక్ ఒక ఏజ్ వచ్చాక డైరెక్టర్ అనే అతను ఉంటాడని తెలిసింది అని అండ్ ఇట్స్ అ వెరీ పాపులర్. ద హోల్ ఐడియా ఇస్ ఐ వాంట్ టు బీ ఇన్ దట్ వరల్డ్. ఆ వరల్డ్ లో ఉండాలి అని చెప్పి. సో ఇట్ వాస్ ఆల్ ఇన్ స్కూల్ టైంలో, ఆ టైంలో అంతా. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి 4 friends, 4 roommates అనమాట. రాజేష్, జయంత్, రాజీవ్ అండ్ మీ. సో రాజీవ్ వాజ్ లైక్ నేను హీరో అవుతా అనేవాడు. నేను సినిమా హీరో అవుతా అని చెప్పి. నువ్వు సినిమా హీరో అయితే నేను డైరెక్టర్ అవుతా అనేవాడు. దట్ ఈస్ ఆల్ వీ హ్యాడ్. సో దట్ ఈస్ వేర్ ద ఐడియా ఆఫ్ డైరెక్షన్ కేమ్ ఇన్ టు. డైరెక్టర్ ఏం చేస్తాడు, ఏముంటాడు, పని ఏంటి, ఏం తెలియదు నాకు. బికాస్ ఆల్రెడీ హ్యావ్ అ హీరో, రైట్, నౌ ఐ విల్ బికమ్ అ డైరెక్టర్. దట్ ఈస్ హౌ ఇట్ వాజ్. అండ్ దెన్ that became a very strong seed in me. And then everybody grew up, but I still stayed back there in that I want to become a director. Okay. Because I have stories to tell. Kada Cheppali was this thing. And then we went on. Engineering వచ్చేటప్పటికి I used to write stories and all the stuff. రాసుకుంటుండేవాడిని. అందరూ నెక్స్ట్ US వెళ్తాను, MS చేస్తానంటే డైరెక్షన్ ట్రయల్స్ చేస్తానేవాడిని. So అంటే I think from intermediate I knew I want to become it. I understood that storytelling is where I want to be. ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు సీరియస్ నో? I came into this very late, darling, very late. నేను జాబ్ చేసి 5-6 ఏళ్ళు జాబ్ చేసి, the 2 things I love, one is cinema, second is gaming. Right. So cinema. You still have friends in gaming, no? Yeah. We still play almost very frequently. Okay. వదిలేస్తే రోజు ఆడతాం. Okay. అంటే రోజు peace of mind, to get peace of mind I have to play a game for half an hour or something per day. If not on the PlayStation, at least on the mobile. Okay. మొబైల్ చాలా తక్కువ. అదే PlayStation గేమర్స్ అందరికీ అదొకటి ఉంటుంది అనమాట. ఇదేరా రియల్ గేమింగ్, మొబైల్ గేమింగ్ ఇస్ నాట్ ఈవెన్ మామూలుగా గేమ్ PUBG అంటే బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో, నా దగ్గరికి వచ్చి మాట్లాడక దూరం గుడ్డు అంటే ఉంటారు PlayStation గేమర్స్ అంతా. మొబైల్ గేమింగ్ అంతా గేమింగ్ అనకరా అని అన్నట్టే. యా. No, short films you are saying. So I was trying in films అంటే తెలిసేది కాదు. I don't have anybody I know in the industry. And Sainik Puri or Secunderabad is little aloof from Hyderabad, basically. Itepu. బంజారా టైప్ అంతా అలూఫ్గా ఉంటుంది. ఇట్ స్టిల్ దట్ థింగ్. స్పెషల్లీ సైనిక్ పూర్ అంటే మాకు మధ్యలో కంటోన్మెంట్ కూడా ఉంది. లిటరల్లీ అబాండన్ చేసేసినట్టు, దూరం పడేసినట్టు, సెక్యూర్ చేసేసినట్టు. అందుకే ఇంకా బాగుంది. ఇట్స్ స్టిల్ బ్యూటిఫుల్. సైనిక్ పూర్ రోడ్స్ పాడైనాయి కానీ ప్లీజ్ somebody do repair that. I'm afraid that Sainik Puri will become another Jubilee Hills in 3 or 4 years and I'm sad about it. As long as the soldiers are intact and still in there, they'll preserve, they'll save it. Hopefully. Yeah. So ఇక్కడికి వచ్చి బంజారా హిల్స్ ఇక్కడెక్కడ ఉంటదంట, ఇక్కడెక్కడ అందరు డైరెక్టర్లు, యాక్టర్లు ఉంటారంట. యూస్ టు గో ఆన్ ద బైక్స్ అండ్ ఆల్. ఆ పక్కనే షూటింగ్ అవుతుంటే వెళ్ళిపోయి అడిగేసేవాడిని. అలా ఎక్కడికి వెళ్తున్నా ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్. ఐ డోంట్ నో ఎనీబడి ఇన్ ద ఇండస్ట్రీ, హౌ టు అప్రోచ్ అండ్ ఆల్. And internet was not great at that. I'm talking about 2001, 2, 3, 4. What? Okay. 2001, early 2000s. Okay. And maybe I was not that smart also. Okay. I was not that smart. 99s lo internet undedi. And they were talking about institutes in Pune and the different institutes and all this stuff. I was like, ఏంటది, nothing making sense. ఇక్కడ ట్రై చేద్దాం అసిస్టెంట్ కింద అని చెప్పి. ఆ ట్రై చేసే ప్రాసెస్లో అవ్వట్లేదు. And then I got to know EA Games was in Hyderabad and was hiring.
ఇఫ్ నాట్ ఫస్ట్ లవ్ దెన్ సెకండ్ లవ్ అండ్ ఐ వెంట్ డౌన్ టు గేమింగ్ అనమాట. గేమింగ్ వెళ్ళి జాయిన్ అయిపోయాను. దేర్ ఐ మెట్ ఆల్ ద లైక్ మైండెడ్ పీపుల్, ఆల్ ద బంచ్ ఆఫ్ పీపుల్ హూ వేర్ క్రేజీ అబౌట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ ద స్టఫ్. నా దగ్గర స్టోరీ ఉంది, నేను యాక్ట్ చేస్తా. అలా అందరం కలిసి ది వాస్ వన్ బాయ్ కాల్డ్ వినయ్ హూ హస్ డన్, హీ క్విట్ దిస్ థింగ్, he quit a gaming company and went to learn cinematography. So we actually had somebody who's educated. Right. So I called him up and I said, pakkane undalu eppudu maatladukoledu, and I called him up and said, buddy, I have a story I want to tell, can you help me out? And I told him a story. He said, I love it, we'll do. Then akkadi nunchi there was this Karthik and a friend who got everybody together. He's the one center point anamata. నువ్వు డైరెక్టర్ అవుదాం అనుకుంటా, కట్ చెప్దాం అనుకున్నా, అది వాడు సినిమాటోగ్రఫీ చేస్తాడంట, అడగొచ్చు. ఇది యాక్ట్ చేస్తాడంట, ఇది ఆర్ట్ చేస్తాడంట. ఏమొచ్చి ఎవరికి ఏం రాదు. అండ్ ఆ టైంకి షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ కూడా మాకు తెలియదు. ఇట్ వాజ్ లైక్ వీ హ్యావ్ ఫుల్ స్టోరీ, అందులో ఒక సీన్ చేద్దాం. దట్ ఈస్ హౌ వీ డిడ్ వన్ ఆఫ్టర్ అనదర్. ఆ సెకండ్ థర్డ్ చేసేటప్పటికి ఓకే, స్టార్టింగ్ మిడిల్ ఎండ్ పెడదాం అట్లీస్ట్, యూనో, ఫర్ పీపుల్ టు వాచ్. ఫస్ట్ ఏదో we had a bank robbery story ఏదో ఉంటుంది, దానికి ఒక టీజర్ చేసాం. పేరు కూడా గుర్తులేదు, జస్ట్ చెక్. టీజర్ చేసాం. అండ్ దెన్ ఒక చిన్న టీమ్ స్పిరిట్, అందరం చేయగలుగుతున్నాం, అవుట్పుట్ వస్తుంది, ఏదో కనిపిస్తుంది అని చెప్పి. దాని I said I have a story called Why So Serious. Why So Serious. Then What's in a Name అవన్నీ came later. ఇది What's in a Name కి అది 2010 డిసెంబర్ యూట్యూబ్ అప్లోడ్ అయితే ఇప్పటికి 2010 డిసెంబర్. ఇవన్నీ ఎన్ని ఇది దానికి ఎంత ముందు? ఇది 6 months 5 months. ఓకే 6 months 5 months ముందు ఉంటుంది అంతే. అంత ఒక 1.5 year లో. సో వై సో సీరియస్ అని చెప్పి ఇక్కడ there was this పార్లర్, హుక్కా పార్లర్ ఉండేది వెనకాల. ఆ పైన టెర్రస్ మీద చేసుకోవచ్చా అంటే చేసుకోమన్నా. టైర్ తెచ్చుకున్నాం, ఇదో బొమ్మలు వేస్తే మై ఫ్రెండ్ బాబా అని చెప్పి ఇస్ ఆర్కిటెక్ట్ అనమాట. అతను వచ్చి నీకేం కావాలి అక్కడ, he was also not why so serious. ఏం కావాలి అంటే, వన్ గంట నాకు గోకు కావాలి, వన్ గై వాజ్ లైక్ నాకు నడుతో కావాలి, వన్ గంట నాకు బ్యాట్మ్యాన్ కావాలి, వన్ గంట నాకు జోకర్ కావాలి. సరే అని చెప్పి టక బొమ్మలు వేసి ఇప్పుడు క్రాసెస్ అక్రాస్ పెయింట్ వేసుకోండి బొమ్మ వస్తుంది అన్నాడు. మేము చూస్తున్నాం పెయింట్ వేస్తే బొమ్మ రావడం ఏంట్రా అని చెప్పి. సో we painted all the blacks and all this stuff. It became a nice, Goku was there, Batman was there, Joker was there, and he wrote why so serious అన్నమాట. అదే మన పేరు టైటిల్ అదే అని చెప్పి. సో టైర్లు వేసుకుని షూట్ చేసాం. ఆ ఫస్ట్ టైం దానికోసం యూనిట్ నుంచి లైట్స్ వచ్చినాయి అన్నమాట. లైక్ వావ్, యూ ఫెల్ట్ సో ప్రొఫెషనల్. లైట్లు వచ్చినాయి, కింద జనరేటర్ పెట్టారు, ఇట్స్ లైక్ వావ్ అని చెప్పి. దెన్ వీ అప్లోడెడ్ అండ్ ద లిమిట్ వాజ్, అప్పుడు యూట్యూబ్ లిమిట్ వాజ్ ఓన్లీ 15 minutes. రైట్, 15 minutes కట్ చేసేవాడు. 15 minutes 12 minutes ఉండేది. అది ఫస్ట్ 5 ఉండేది, అది పెంచుకుంటూ వచ్చాడు. మీరు చెప్పారు దీనికైనా 17 minutes వస్తే యూట్యూబ్ షాడో. ఓకే. దానికి యూట్యూబ్ గైడ్ లైన్స్ కోసం అని చెప్పి తగ్గించుకుంటూ వచ్చాము. ఎడిటింగ్ ప్రిసిషన్ అనేది అక్కడ నేర్చుకున్నానని చెప్పి. దట్ వాస్ వన్ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ us. సో అప్లోడ్ చేసేసి వి డెంట్ నో హూ విల్ వాచ్, అసలు ఏమవుతుంది, అసలు వైరల్ అనే వర్డ్ కూడా కాయిన్ లేదు అప్పుడు. వి పుట్ ఇట్ ఆన్ దిస్ థింగ్. అండ్ ఆ రోజు నైట్ 7 o'clock ఎప్పుడు అప్లోడ్ చేసి ట్రైన్ ఉంటే తిరుపతి వెళ్ళిపోయాం. తిరుపతి బుకింగ్ ఉండిందనమాట. ఫినిష్ చేసి తిరుపతి వెళ్ళిపోయాం, దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొచ్చి సాయంత్రం పూట అక్కడ హోటల్ ఉంటే హోటల్లో భోజనం చేస్తూ వీ హ్యాడ్ దోస్ ఫోన్స్ 6600 అండ్ ఆల్ ద స్టఫ్. అండ్ ద ఇంటర్నెట్ వాజ్, ఫోన్లో రాదు, ఎడ్జ్లో ఉంటుంది. వి వర్ సర్ఫింగ్, వన్ ఆఫ్ అస్ సా అండ్ సేస్, బ్రో 15,000 బ్రో అన్నాడు. అరే హల్వాగా 15,000 కాదు 150 అయి ఉంటుంది అంటే, మరి 150 కాదు లేరా 1,500 అయి ఉంటుంది. డిబేటింగ్ విత్ ఈచ్ అదర్, 15,000 150 1,500 అని చెప్పి. ఆడ చేసి రిఫ్రెష్ కొట్టి కాదురా 156 సంథింగ్ ఉంది, 4 ఎక్స్ట్రా డిజిట్ కనిపిస్తుంది నాకు అని చెప్పి. సరిగ్గా బఫర్ అవ్వలేదు, గ్లిచ్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్ వి వేర్. దెన్ ఇట్ టుక్ us half an hour 45 minutes టు రియలైజ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ 15,000 అండ్ కౌంటింగ్. సో రాత్రంతా వెయిటింగ్. రిఫ్రెష్ కొడితే, క్లోజ్ చేసి ఓపెన్ కొడితే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 minutes టు సీ దట్ నెంబర్ మారుతుంది. అండ్ ఎవ్రీ రిఫ్రెష్ వాజ్ అ నెంబర్ చేంజ్ అనమాట. We were like, wow. And by the time we came back to Hyderabad, we were standing around 1 lakh or something. And wow. We were like, is this even possible? Is it? And denki chodaledu appudu mem. We never saw those kind of things. So that motivated us to make short films and all this stuff. Now we are like, oh serious cut chepdam ani.
అంటే లాట్ ఆఫ్ క్రేజీ స్టాఫ్ దెన్ పిచ్చి పిచ్చిగా అంటే నో లిమిటేషన్స్, నో కన్స్ట్రైన్స్, నో అంటే ఇది చేస్తే ఏమవుతుంది, చెయ్యకపోతే ఏమవుతుంది, ఏం లేదు. దేర్ వాజ్ దిస్ ఫ్రెండ్ ఆఫ్ ఆర్స్ హూ వాజ్ స్టడీయింగ్ ఇన్ క్యాల్కటా సంథింగ్, వినయ్స్ ఫ్రెండ్ ఓన్లీ. మేము ఒక ఫిలిం చేస్తున్నాం అంటే మేము కూడా చేస్తాం. అక్కడ నుంచి హీ గాట్ ఇన్ టచ్ విత్ సంబడి ఎల్స్. సో వీ మేడ్ అ షార్ట్ ఫిల్మ్ విత్ 7 డైరెక్టర్స్ అక్రాస్ ద కంట్రీ. వావ్, ఓకే. ఉంటుంది లవ్ గురూస్ అని చెప్పి, Okay. వాట్ ఈస్ లవ్ అని చెప్పి క్వశ్చన్ Hmm. అడిగితే ఒక Hmm. అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిసి చూస్తాడు. చూసి వాడికి ఏం ఫోటోగ్రాఫర్ అనమాట, చూసి ఎలా చెప్పాలి అర్థం కాక వాట్ ఈస్ లవ్ అంటాడు. అనగానే సంబడి ఫ్రమ్ చెన్నై విల్ ఆన్సర్, సంబడి ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ విల్ ఆన్సర్, సంబడి ఫ్రమ్ బెంగళూరు విల్ ఆన్సర్. మొత్తం కంట్రీలో ఆల్మోస్ట్ 7-8 స్టేట్స్ డిఫరెంట్ డైరెక్టర్స్ అందరు షూట్ చేసి పంపించారు. సో we put collab that and finally made a short film out of it. So it was crazy then. Ante there was no limitations. Madness was unlimited at that point of time. సి 2011 నుండి ఐ థింక్ 2010 నుండి ఒక 12-13 Mm. ఐ వుడ్ సే ఈవెన్ టిల్ 14 Mm. దట్ వాజ్ లైక్ అ గోల్డెన్ టైం అనమాట. Mm. అప్పుడప్పుడే ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఆ ట్రాన్సిషన్ అనేది ఒకటి మొదలైంది. ఏదో ఒక లైక్ ఒక న్యూ మీడియం అనేది ఒకటి ఓపెన్ అయింది. అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ టు Yeah. బ్రేక్ ఇన్ టు ద సీన్ కదా. వై హ్యాజన్ ద జర్నీ బీన్ దట్ ఈజీ ఫర్ యూ? I don't know. అంటే ఎప్పుడు అలా ఆలోచించలేదు. సో బేసికలీ వాట్ హ్యాపెండ్ వాజ్ షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఐ థాట్ ఐ వాజ్ రెడీ ఫర్ అ ఫీచర్ ఫిల్మ్. దిస్ ఇస్ వాట్ 2012-13? 13 types, 13, Okay, 14 okay. types. Ante. I was ready for a feature film. And then I అప్పుడు ఒక కాన్ఫిడెన్స్, ఏ కథని రాసేస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉండే. ఐ డిడ్ నాట్ నో మై స్ట్రెంగ్త్ వాస్ థ్రిల్లర్స్. బికాజ్ ఒక షార్ట్ ఫిల్మ్స్ ఒక ఫాలోయింగ్ వచ్చిన తర్వాత పీపుల్ వర్ వాచింగ్ దట్ అండ్ ఆల్. సో ఎనీథింగ్ వి మేడ్ వాజ్ బీయింగ్ వాచ్డ్ అండ్ ఇట్ వాస్ బీన్ అప్రిషియేటెడ్. అప్పుడు నెగిటివ్ కమెంట్స్ క్రిటిసిజం కూడా అంత ఉండేది కాదు, బాగుంది భయ్యా అంతే ఉండేది. ఇంటర్నెట్ కొత్తల్లో మనుషులు మంచిగానే ఉండేదని నేను నమ్ముతాను అనమాట. ఇంటర్నెట్ వచ్చిన కొత్తల్లో ఇంకా దాన్ని మనం అబ్యూస్ చేయడం మొదలు పెట్టలా, దాని ద్వారా మనుషుల్ని అబ్యూస్ చేయడం ఇంకా మొదలు అవ్వాల. అప్పుడు ఇట్ వాజ్ వెరీ గుడ్ టైం. అంటే నౌ ఐ థింక్ ఇట్స్ ఎవరిని ఏమైనా అనేయచ్చు అనే ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ హస్ బికమ్ అ కాన్స్టెంట్ నౌ. అప్పుడు అలా ఉండేది కాదు. అప్పుడు అదే. అట్లీస్ట్ వాజ్ నచ్చలేదు భయ్యా వాజ్ దిస్ థింగ్, నచ్చలేదు Yeah. ఏంటిది అంతే, అలాంటివి ఉండేవి తప్పితే తిట్టడం ఉండేది కాదు. సో అలాంటి దాంట్లో వి మేడ్ లవ్ గురూస్ అని, లవ్ హాలిక్ అనే షార్ట్ ఫిల్మ్ చేసాం. చేసిన తర్వాత పీపుల్ వి అప్రోచ్ ఆల్ ద స్టాఫ్ వేర్ ఇంక్లైన్ టువర్డ్స్ అ లవ్ స్టోరీ దెన్ అ థ్రిల్లర్. బికాస్ థ్రిల్లర్ వాజ్ నాట్ బాట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. నా దగ్గర థ్రిల్లర్ ఉంది సార్, యాక్షన్ డ్రామా ఉంది. టూ యంగ్, నాట్ బై ఏజ్, బై ఎక్స్పీరియన్స్. బికాస్ మేమెవరూ వి నాట్ వర్క్ విత్ ఎనీబడి, ఎక్కడ వర్క్ చేయలేదు. సో ఎక్కడికి వెళ్తున్నా సరే థ్రిల్లర్స్ గురించి సేల్ అయ్యేవి కాదు. ఎవ్రీబడి వాంటెడ్ లవ్ స్టోరీ అనమాట. సో ఐ సెడ్ చలో లవ్ స్టోరీ చేసేద్దాం అని చెప్పి వి స్టార్టెడ్ రైటింగ్ లవ్ స్టోరీ. అప్రూవ్ అయిపోయింది. వి స్టార్టెడ్ మేకింగ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. అండ్ ఐ రియలైజ్ ఐ మేకింగ్ అ వెరీ లాజికల్ లవ్ స్టోరీ. ఇట్స్ ఆల్ అబౌట్ మీరు వెన్ యూ ఫైండ్ టైమ్ జస్ట్ వాచ్ ఫస్ట్ 15-20 minutes. ద హోల్ స్టోరీ ఇస్ అబౌట్ నీ స్పేస్ నీకు ఉండాలి, నా స్పేస్ నాకు ఉండాలి, మన స్పేస్ మనకు ఉండాలి. ఆ టైప్లో ఉండి సండే ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట లైఫ్లో. ఇలా 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 ఉండాలి. సాటర్డే మొత్తం నీ ఇష్టం, గేమింగ్కి వెళ్దామా, పబ్కి వెళ్దామా నీ ఇష్టం, సండే మొత్తం నా సినిమాకి వెళ్దామా, గుడికి వెళ్దామా నా ఇష్టం, ఇలా లైఫ్ బతుకుదాము అని చెప్పి. ఇట్ వాజ్ వెరీ లాజికల్లీ టోల్డ్ దిస్ థింగ్. ఇట్ డిడ్ నాట్ వర్క్. సో వన్స్ ఇట్ డిడ్ నాట్ వర్క్ ఐ వాజ్ లైక్, నాకు రైటింగ్ నేను ఇంకా 10 pages నుంచి 120 pages ఇవాల్వ్ అవ్వలేదు. ఓకే. I have not evolved into writing a full-fledged this thing. And the same time, I was watching how Danak Premtha was forming. Ante nenu ichina oka draft ayithe undo, which was very amateur, naive and all this stuff. It was about a mentor and student. Yeah, it was about a mentor and a student. And it was, andro kuda love story was more logical and more this thing and all. Alage undadannamata. And then the way it was shaping up and all, the way it was turning into taking shape and all, I was amazed. అంటే what I gave I thought was much, but then I realized నిజంగా మూల కథలో మూలంది నాది. Far corner to it. What it evolved into in Sukumar Garu's hands was something brilliant.
and the emotions that he brought in, the sensibilities he brought in. It was like, అరే అవును ఇలా రాయాలా ఇలా ఉండాలా అని చెప్పి. Then I said I have to learn this craft. నేను ఈ క్రాఫ్ట్ నేర్చుకోవాలి. And I started working as a writer for a couple of directors. ఎక్కడా మజా రావట్లేదు. I'm not enjoying this thing and all this stuff. This after 2016. రిలీజ్ తర్వాత. Okay. రిలీజ్ తర్వాత నేను నా కథలు రాసుకుంటున్నాను అండ్ కథలు రాసుకుంటున్నాను, ఇంకో వేరే డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నాను అండ్ ఐ వాజ్ నాట్ మజా రావట్లేదు. సింపుల్ లాజిక్ పట్టుకోవట్లేదు ఏంటి, వెళ్ళిపోతున్నారు ఏంటి, మ్యాజిక్ విల్ వర్క్ అంటున్నారు ఏంటి అనేది. తిరిగి మళ్ళీ ఐ బౌన్స్ బ్యాక్ టు సుకుమార్ గారు సార్ పిచ్చి అంటే హీ వాజ్ లైక్ దట్ యాంటీ మ్యాడ్నెస్ పర్సన్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్తే నాలో ఉన్న మ్యాడ్నెస్ తీసేస్తారు. ఏం కావాలి చెప్పు, నీకు ప్రశాంతంగా ఉండే ఫోన్ భోంచే, డబ్బులు ఉన్నాయా, డబ్బులు తీసుకు, ఇప్పుడు చెప్పు నీకు ఏం కావాలి సార్, పీస్ ఆఫ్ మైండ్ కావాలి సార్, కొంచెం శానిటీ కావాలి సార్, చెప్పు నీకు అది చెప్పి వింటా. హీ యూస్ టు లిసన్, హీ యూస్ టు టెల్, ఇమోషన్ యాడ్ అవ్వాలి. సే నీకు పెళ్ళి అయిందంటే అయ్యింది సార్, పిల్లలు ఉన్నారా, ఇంకా లేదు సార్, పిల్లలు పుట్టాక సెన్స్ నువ్వు తెలుస్తుంది నీకు. యూ ఆల్వేస్ యూస్ టు సే నీకు పిల్లలు పుట్టని, యూ విల్ అండర్స్టాండ్ ఆల్ ది ఇమోషన్స్, ఇట్ విల్ ఆటోమేటిక్లీ కమ్. అండ్ ఐ యూస్ టు థింక్ వాట్ ఈస్ హీ టాకింగ్ అబౌట్, ఎందుకంటే మోస్ట్ ఇంటెన్స్ సీన్ ఆల్సో ఐ యూస్ టు వాచ్ లైక్ దిస్. Now after my son was born, after 1 year or so, ఇప్పుడు కూడా చిన్న ఎమోషన్ వస్తేనే అంటుంటా నేను. సో ఇట్ చేంజ్డ్ ఇన్ మీ విత్ రెస్పెక్ట్ టు ద హోల్ ఎమోషన్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. సో అలాగా సుకుమార్ గారు వాజ్ మై సేఫ్ హేవెన్. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ దెన్ మధ్యలో ఐ స్టార్టెడ్ రైటింగ్ అండ్ దెన్ మధ్యలో వెంట డిడ్ ఏ documentary on the prisoners, basically life sentence prisoners and all. Adoka documentary 1 year. What's it called? It's called Dialogue with the Crime. Voice Behind the Walls and start chesam. Okay. Dialogue with the Crime అని చెప్పి we've made it into something big. కానీ అది ఏంటంటే it was more like an exercise లాగా అయిపోయింది, దాన్ని రిలీజ్ చేయలేం basically, because as per the law of the land, you can't release the statements of the people who are life sentenced until unless the government approves it. Oh my God. And that has to go on a bill ravali. Weren't you like informed about this before? I was. Nenu edlina purpose veru. Okay. The reason I went was different. But it turned out to be, I wanted to go in for like 5 days or 4 days or 2 days. Okay. And meet them. So basically writing a series anamata. Series rastu. It was a Netflix. ఇప్పుడంటే నెట్ఫ్లిక్స్లో అవన్నీ ఉన్నప్పుడు నెట్ఫ్లిక్స్ ఏం లేవు. సో ఇట్ వాజ్ అప్పుడు ఈటీవీ విన్ అని స్టార్ట్ చేద్దాం అనుకున్నా 2015-16లో. సో యూ ద ఫస్ట్ పర్సన్ టు మీట్ బాపినేడు గారు అండ్ సిరీస్ రాయండి అంటే మేము థ్రిల్లర్ రాస్తాం సార్ అంటే రాయండి. సో వీ హ్యావ్ దోస్ సైక్ అండ్ మెంటలిస్ట్ అండ్ ఆల్ ద స్టఫ్. సో ఆ టైప్లో రాద్దాం, బికాస్ మా లెంత్ వాజ్ ఆల్సో దాట్ 1 hour లెంత్, 26 episodes అదే ఉండింది మైండ్లో. 8 episodes, 6 episodes తెలియదు అసలు ఆ టైంకి. So we started writing Charlie and Cheppi, which came out really nice and became richer with every episode. And then we realized first episode the antagonist is good. Second, we have to make him better. Third, he is better than the previous one. Fourth, adu top ayipothana antagonist. Seventh, eighth ki veltunappadiki we are admiring, ante we are making people fall in love with the antagonist. Something is not right. An antagonist can be powerful, antagonist can be great. I can love an antagonist, people can't. Yeah. So as a maker writer, నేను లవ్ చేయొచ్చు, ఆడియన్స్ లవ్ చేయకూడదు అని చెప్పి అండర్స్టాండింగ్లో we said let's understand these people first, and then we started writing letters to this thing అనమాట. My friend అనురాగ్ రెడ్డి అని చెప్పి, his father is a lawyer. Okay. So he helped us get in touch with DG VK Singh గారితో. DG అన్నమాట, ఏం కావాలి మీకు, ఎందుకు లెటర్లు కొడుతున్నారు, ఏం కావాలి మీకు అంటే, సార్ మేము డాక్యుమెంటరీ చేద్దాం అనుకుంటున్నాం, డాక్యుమెంట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద జైల్. He said, yeah, go do whatever you want. How many days you want? 3 days. We went, it was a beautiful place. Charlapalli jail was like, ఏంద్రా ఇది, ఇక్కడ వదిలేస్తే నేను కూర్చొని రాసుకుంటా కదా. It was such a beautiful place, a happy place, beautiful garden and all this stuff. And then hell broke loose in a fraction. అంటే there's a gate 1. ఒక బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ కింద గేట్స్ ఉంటాయి అన్నమాట, పైన అడ్మిషన్ బ్లాక్ ఉంటుంది. గేట్ చిన్న డోర్ ఓపెన్ చేసి సినిమాలు చూసి ఉంటుంది, కింద నుంచి ఇలా వస్తారు, అలా గేట్ ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత మన ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అక్కడ నుంచి ఒక 20 steps దాటిన తర్వాత ఇంకో గేట్ ఉంటుంది, ఆ గేట్ నుంచి లోపలికి వెళ్తాం.
లోపలికి వెళ్తే జైల్ ప్రెమిసెస్ ఓపెన్ అనమాట. లోపలికి వెళ్ళాం, చూసి ఎవ్రీబడి లుకింగ్ ఫిట్, నైస్, గుడ్ లుకింగ్ పీపుల్. ఎవరు రాకేష్లో లేరు. వాట్ ఎవర్ దట్ ఇమేజ్ దట్ వీ హ్యావ్ అలా లేరు. ప్లెజెంట్ ప్లేస్. వైట్ అండ్ వైట్ లో ఉన్నారు అందరూ వైట్ అండ్ వైట్ లో Okay. ఉన్నారు. ఫిట్ గా ఉన్నారు అందరూ. ఎవరు బజ్ చేసుకుని తిరగట్లేదు. గెట్ అప్ ఎట్ ఫిక్స్ అండ్ అందరూ వెరీ క్యాజువల్ పీపుల్ మాట్లాడుతున్నారు. లైక్ అలా వెళ్తే చూస్తున్నాం. ఎవరు సెంట్రీతో పంపించారు. అదే సూపరింటెండెంట్ సార్, జైలర్ సార్ ఎవరో ముందు వస్తారు అని చెప్పి వాకింగ్ అని తిరుగుతున్నాం. అంత బాగుంది కదా ప్లేస్ అని చెప్పి ఈవెంట్ లిటిల్ హెడ్ జైలర్ సార్ వచ్చారు అన్నమాట. చెప్పారు సూపరింటెండెంట్ సార్ చెప్పారు, భాస్కర్ సార్ చెప్పారు రండి అని చెప్పి. సో నా 2-3 minutes ఆ భయం ఉంటుంది, పోలీస్ యూనిఫామ్ Yeah, భయం ఉంటుంది. yeah. నెమ్మదిగా సబ్సిడీ ఎంత సార్ అతను ఏం చేశాడు అంటే అతను 3 మర్డర్ చేశాడు. మర్డర్ చేశాడా? ఈడేం చేశాడు? ఇది. సో నౌ స్లోలీ ఇట్ స్టార్టెడ్ గెటింగ్ లిటిల్ క్రీపియర్. బట్ స్టిల్ యువర్ లైక్ పోలీసులతో ఉన్నాం, ఏముందిలే, ఎవ్రీథింగ్ నార్మల్. బ్యాక్ వచ్చిన తర్వాత సో ఓకే ఐల్ టెల్ యూ వాట్ గేట్ 1 గేట్ 2 ఓకే ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. గేట్ 1 గేట్ 2 దిస్ ఓన్లీ వన్ గార్డ్ హు వాస్ ద కీ. సో గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత లోపలికి వస్తే తాళం వేస్తాడు. తాళం వేసి మనతో పాటు విల్ కమ్ టిల్ దిస్ గేట్, ఈ తాళం ఓపెన్ చేస్తాడు అండ్ యూ గో ఇన్ సైడ్ అండ్ హీ లాక్స్ ఇట్. సో వన్స్ వీ కేమ్ బ్యాక్, తిరిగి వచ్చేసిన తర్వాత వీ కేమ్ టు ద గేట్స్ అండ్ దిస్ సెంట్రీ ఎవరైతే ఉన్నారో ఈ గేట్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడే ఐ వాజ్ లైక్ అన్నా గేట్ తీ అన్నా, గేట్ చేయి అని చెప్పి హీ వెంట్. సో టాకింగ్ అబౌట్ లిటరలీ 10-15 steps ఫ్రమ్ హియర్ టిల్ దేర్. అన్లాక్ చేయాలి, ఆ లోపల రావాలి, అది లాక్ చేసి రావాలి. ఇట్ వుడ్ టేక్ నాట్ లెస్ దెన్ 2 minutes. 2 minutes was the most terrifying 2 minutes of my life. Ever been locked in a closed room? నేను జనరల్గా అడుగుతాయి క్వశ్చన్. బాత్రూంలో కానీ లాక్ అయిపోయి లోపల నుంచి. No, I don't think so. Okay, that's very, very, very scary. Panic kicks in like a fraction. లిఫ్ట్ లో ఇరుక్కున్నా ఒక్కడనే. రూమ్ గ్రిల్ లిఫ్టా క్లోజ్ లిఫ్టా? క్లోజ్డ్ ఇరుక్కున్నా. సో పానిక్ ఒక్కసారి సట్టుమని వస్తుంది, యూ డోంట్ ఈవెన్ నో. సో ఇలా ఉన్నాను, ఈ జస్ట్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఇక్కడ నుంచి ఒక 20 steps డోర్ తీయాలి, ఇటు రావాలి. ఐ వాజ్ లైక్ తెలియకుండా అన్నా 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 అంటున్నా అనమాట. వాళ్ళకి అర్థం అవుతుంది అండ్ దట్ క్రీప్ మీ అవుట్. దట్ ఈస్ వన్ ఐ రియలైజ్ దిస్ ఇస్ సచ్ అ I don't know the words to use. Such a scary place. Life lo tappu cheyakudra babu. You should never commit a crime and come into this, because this is a place where the freedom is taken away from you, and that freedom antaru manaku undi gaadu teliyట్లేదు దాని వాల్యూ. Exactly. We take so many things in our life for granted. చాలా విషయాలు మన జీవితంలో ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటామంటే, జలుబు వచ్చేదాకా మనం మంచిగా బ్రీదింగ్ అనేది ఎంత లగ్జరీ మనం రియలైజ్ అవ్వము. జలుబు వచ్చినప్పుడే అనిపిస్తుంది, నోస్ బ్లాక్ అయిపోద్ది కదా. నోస్ బ్లాక్ అయిపోయినప్పుడే అనిపిస్తుంది, అరే ముక్కు కానీ ఇట్లా బ్లాక్ అవ్వకుండా ఉంటే నేను డైలీ ఇంత గ్రాంటెడ్ గా తీసుకుంటున్న బ్రీదింగ్ కూడా ఒక లగ్జరీ కదరా అని చెప్పి. నవ్వు ఏది గ్రాంటెడ్ గా తీసుకోకూడదు బేసికలీ. ఒక జ్వరం వచ్చి రికవర్ అవుతాం కదా, లైక్ ఒక 2-3 days జ్వరం వచ్చి ఒళ్ళు హీనం అయిపోయి ఆ 4th day రికవర్ అయిన డే ఉంటుంది అసలు. లైక్ దట్ ఈస్ ఒక్కరోజు యూ విల్ లైక్ ఆహా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అన్నట్టు ఫీలింగ్. అంటే ఒక పాయింట్ తర్వాత తెలుస్తూ ఉంటుంది తగ్గుతుంది అని చెప్పి, లైక్ వెళ్తున్నప్పుడు లైక్ అయిపోయిందా, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ అనిపిస్తుంది. ద పాయింట్ వేర్ దట్ డిప్ కమ్స్ సూపర్ అనిపిస్తాయి అట్లాంటిది. అదే ఉన్నప్పుడు ఏది తెలీదు, లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అంటే అది ఎంత క్లీషే లైన్ అయినా సరే అదే fact. I know this is a very this can sound a little offending to people, or it can be a controversy. I don't know if it is, but then there was this discussion that came up with some people anamata. Discussion came up where India should bring back hanging, teeskocheyali, hanging people should be hanged, people or criminals should be hanged అని చెప్పి. And I was like, నీకు అర్థం కావట్లేదు, హ్యాంగ్ ఇస్ అ ఈజీ వే అవుట్. నువ్వు అని చంపేసి యూ ఫినిషింగ్ ఇట్ ఆఫ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫినిష్ ద పర్సన్ ఆఫ్, ఇట్ ఈస్ అబౌట్ దట్ మ్యాన్ రిఫ్లెక్టింగ్ ఆన్ వాట్ హీస్ డన్, అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ కర్టనింగ్ హిస్ ఫ్రీడమ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ పనిషింగ్ హిమ్, ఇట్ ఈస్ అబౌట్ హీ రిఫ్లెక్టింగ్ అండ్ అండర్స్టాండింగ్ వాట్ హీస్ డన్ అండ్ accepting the mistake he's done. And that place is that place will make you reflect on everything in your life. Even the smallest mistake of
యూ స్టీలింగ్ ఎ పెన్సిల్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ ఇన్ యువర్ 4th క్లాస్ ఆల్సో రిఫ్లెక్ట్ అయిపోతాం మనం. ఓకే. దట్స్ అంటే ఐల్ టెల్ యూ, ఉన్న తర్వాత వన్స్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్, ఇలా ఆయన వెళ్ళి ఇలా బ్యాక్ వచ్చారు, డోర్ దిగానే పరిగెట్టాం అందరం. వి డెంట్ వాంట్ అవర్ ఫోన్స్, వి డెంట్ వాంట్ ఎనీథింగ్, వి జస్ట్ ర్యాన్ అవుట్ బయటికి వెళ్ళి అన్నా తీయన్నా అని చెప్పి ఆ డోర్లో బయట పెట్టగానే అక్కడ ఓపెన్ స్కై, ఇక్కడ ఓపెన్ స్కై, అక్కడ ఓపెన్ స్కైలోనే ఉన్నాం. నా బయటకి రాగానే దే వాజ్ అ సెన్స్ ఆఫ్ రిలీఫ్ అనమాట. అంటే ఐఎమ్ నాట్ లాక్డ్ ఇన్ సైడ్. అండ్ ట్రస్ట్ మీ, ఐ వెంట్ హోమ్ దట్ డే. పక్కనే ఇల్లు, సైనిక్పురి కదా, అక్కడే ఇల్లు. చెర్లపల్లి ఇస్ దట్ ఈసీఎల్ దాటి. ఐ వెంట్ హోమ్ అండ్ క్రైడ్ ఫర్ 2-3 hours. తలిపేసేసుకుని ఏడుస్తున్నాను అనమాట. ఐ వాజ్ లైక్, అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తున్నాను, ఏడుపు వచ్చేస్తే. ఇట్స్ నాట్ క్రైయింగ్ అవుట్ లౌడ్, ఐఎమ్ సిట్టింగ్, టీయర్స్ ఆర్ కమింగ్ అండ్ ఆల్. అండ్ దెన్ ఐ రియలైజ్ ఇట్స్ లైక్ 1,000-2,000 పీపుల్ నెగిటివ్ ఎనర్జీ, అందరూ లాక్ అయిపోయి ఉన్నారు. అండ్ ఐ విత్ మై ఫ్లాంబాయింట్ యాటిట్యూడ్ ఐమ్ గోయింగ్ దేర్ అన్న మచ్ ఎట్లున్నావు, వాట్ ఈస్ దిస్, అరే నైస్ టీ-షర్ట్ బ్రో అనుకుంటే తిరిగితే that hit me hard. And then lot of things changed in me after that. Session tarvata for me, Anurag, Srikanth, mandarki lot of things changed. And then tarvata process we became serious about it. We started reading the whole crime file, వాళ్ళ ఇది ఉంటుంది కదా, కేస్ ఫైల్ ఉంటుంది కదా. నో వి డిడ్ంట్ నో ఎవరు అక్కడికి వెళ్ళి అందరూ ఉంటారు, ఇంటూ పిక్ చేసి ఇంటర్వ్యూ ఏంటో అనుకున్నాం మేము. అండ్ ఏముంటాయి, ఒక మర్డర్ ఉంటుంది, ఒక థెఫ్ట్ ఉంటుంది, ఒక అసాల్ట్ ఉంటుంది, ఇంకోటి ఏదో చీటింగ్ ఉంటుంది. 4 people ఇంటర్వ్యూ కమ్ బ్యాక్, ఇట్ ఇస్ స్టిల్ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ దోస్ థింగ్స్. బట్ దెన్ వి రియలైజ్ ఇట్ ఈస్ లైఫ్, ఒక మనిషి లైఫ్ అది. దర్ సో మచ్ వి బీన్ టూ నైవ్ ఆఫ్ దోట్. వి స్టార్ట్ రీడింగ్ ద ఫైల్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. ఆ ఫైల్స్ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ 1 month పట్టింది. షార్ట్ లిస్ట్ చేసుకుని వీళ్ళు కావాలి అని చెప్పి. అండ్ ఐ మెట్ పీపుల్ హూ ఆర్ అంటే యూ రెస్పెక్ట్ ఇస్తాం కదా కొంతమందికి. రెస్పెక్ట్ హైట్లో ఉండే మనుషులు కలిశాను, ఇలా కూడా ఉంటారా మనుషులు అని కలిశాను. ఐ మెట్ ద ఎక్స్ట్రీమ్స్ ఇన్ దట్ అంత మార్జిన్లో కలిశాను మనుషుల్ని. ఓకే, ఇంత సఫర్ అయ్యాడా వీడు, ఇంత సఫర్ అయ్యి ఐ రెస్పెక్ట్ యూ బ్రో. ఇట్స్ నాట్ జాలి కూడా కాదు, అది జాలి కూడా కాదు. ఒక మనిషి సఫర్ అయిన తర్వాత ఇట్స్ నాట్ అబౌట్ సఫర్ అయ్యి హీ వెంట్ రిబెల్డ్ అగెయిన్స్ట్ ఇట్ అండ్ ఈస్ కమ్ బ్యాక్ టు జైల్. ఆల్ ఐఎమ్ లెఫ్ట్ విత్ ఇస్ రెస్పెక్ట్ ఆన్ దట్ పర్సన్. రైట్. నువ్వు ఇంత సఫర్ అయ్యి, ఇంత డ్యూ డిలిజెన్స్ చేసుకుని, ఇంత ఫైట్ చేసుకుని నువ్వు వచ్చి కూర్చున్నావు లోపల, సలాం సాబ్. అది కొంతమందికి ఎందుకురా అది చేసావు అని కొంతమందికి. దెన్ వాట్ వాజ్ వెరీ డార్క్ ఎక్స్పీరియన్స్. వాడారు ఎక్కడన్నా స్క్రిప్ట్లో ఇది? వాడటం అంటే అది వచ్చేస్తుంది, ఇట్ బికమ్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ రైటింగ్స్ అండ్ ఆల్. Okay, because one thing we keep hearing is that writers are always looking for stories. లైఫ్లో ఎక్కడ డ్రామా ఉంది, ఎక్కడ దేన్ని మేబీ దీంట్లో స్టోరీ ఉందా, దీంట్లో కథ ఒకటి ఫామ్ చేయడానికి స్కోప్ ఉందా అనే ఒక లెన్స్తో చాలామంది రైటర్స్ చూస్తుంటారు అనేది. చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. మరి ఇంత డ్రామా ఉన్నప్పుడు ఆ టెంప్టేషన్ ఉంటుంది కదా అని. అంటే it's a too dark a place, Nana. It's too dark a place. And it's not that we cannot bring that into the వస్తాయి దాని ట్రేసెస్ అయితే ఖచ్చితంగా ప్రతి కథలో ఉంటాయి. దోస్ ట్రేసెస్, ద రిమైన్స్ ఆఫ్ దాట్ దిస్ థింగ్. కానీ అదే తీసుకుని ఇది చేయటం ఐ డోంట్ నో, ఐ మీన్ ఓకే అంటే మళ్ళీ మెమరీ లేన్ ఇస్ వెరీ డార్క్ మెమరీ. నో లెట్స్ మూవ్ ఆన్. ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు కదా, మిగిలిన డైరెక్టర్స్తో నేను వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు not all of them, a few of them. What is it about them that didn't sit well with your approach to writing and filmmaking? I don't want names, but then absolutely, can you specify instances of disagreement? Disagreement అంటే వాట్ ఐ ఎంజాయ్డ్ విత్ సుకుమార్ గారు నేను చెప్తాను. దాన్ని బట్టి వాట్ ఐ కుడ్ నాట్ ఎంజాయ్, ఎడిక్షన్ ఏంటి దానివల్ల నేను. సో సుకుమార్ గారు ఒక క్యారెక్టర్ తీసుకుంటే, లెట్స్ టేక్ పుష్ప ఓన్లీ, క్యారెక్టర్ తీసుకుంటే దాని మీద ఎంత డీప్ డైవ్ చేయొచ్చో, ఎంత లోపలికి వెళ్ళొచ్చో, హీ టేక్స్ దట్ క్యారెక్టర్ ఇన్ టు హిస్ బ్రెయిన్, ఇన్ టు హిస్ హార్ట్. హీ బికమ్స్ దట్, హీ మేక్స్ అస్ దట్, హీస్ అరౌండ్ దట్. ఇంకా అదే మాట్లాడతారు, ఇదే ఉంటుంది అనమాట. ఆ డీప్ డైవ్ ఎంతలా ఉంటుందంటే
దాని నుంచే హౌ హీ వుడ్ రియాక్ట్ టు దిస్ సినారియో, హౌ హీ వుడ్ రియాక్ట్, క్యాజువల్గా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఇక్కడ పుష్పంలో చేస్తాడరా అంటారు. సో హీ సో మచ్ ఇన్వెస్టెడ్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ హీ సో మచ్ ఇన్ లవ్ విత్ దట్ ఆయన ప్రపంచం కూడా అలాగే అనిపిస్తుంది ఆయనకి. హీఈస్ ఇన్ దట్ వరల్డ్ అండ్ సమ్టైమ్స్ ఐఎమ్ మెస్మరైజ్ లుకింగ్ ఎట్ దట్ మ్యాన్. క్యాజువల్గా నడుస్తూ ఈ టాక్స్ ఇన్ పుష్ప టోన్లో. అప్పటికి ఇంకా మాకు పుష్ప టోన్ తెలీదు, చిత్తూరు అని తెలుసు, తిరుపతి అని తెలుసు, అటైపు ఉంది కాబట్టి తెలుసు, స్లాంగ్ ఇలా ఉంటుందని తెలియదు. వీ యూస్ టు లుక్ ఎట్ హిమ్ అండ్ హీ యూస్ టు స్పీక్ ఇన్ దట్ టోన్ అండ్ ఆల్ ద స్టఫ్. అచ్చా ఓకే టోన్ ఇలా ఉంటుంది అనమాట అని చెప్పి వీ యూస్ టు అండర్స్టాండ్ పుష్ప త్రూ సుకుమార్ సర్స్ బిహేవియర్, నాట్ ఈవెన్ రైటింగ్ నుంచి కాదు, పేపర్ నుంచి కాదు, అది ఇంకా తర్వాత ఆయన చూస్తుంటే అర్థం పుష్ప ఇలా ఉంటాడా, పుష్ప నడుస్తాడా, ఇలా మాడతాడా, ఓ పుష్ప ఇలా దిస్ ఇస్ హౌ హీల్ థింక్, ఇలా ఉంటుందిరా. వచ్చి కూర్చుంటాడు, కూర్చున్నాక ₹1,00,000 ఇస్తారు, ₹1,00,000 ఇస్తే మచ్చా ఈ కార్ ఎంత ఉంటుంది మచ్చా, సార్ ఆ కార్ డిస్కస్ మామూలు సార్ 1,00,000 తీసుకుని తీసుకొచ్చాయి సార్, బాగుంది సార్, ఇంకా చేద్దాం దీన్ని, ఇంకా చేద్దాం. ఓకే ఓకే ఓకే. సో అంటే ఐల్ టెల్ యూ వన్ థింగ్ దట్ మ్యాన్ టోల్డ్ మీ దట్ ఐ విల్ టేక్ ఇట్ టు మై గ్రేవ్ ఇస్, హీ ఆస్క్డ్ మీ, ఒరే ఆన్ అ బ్యాడ్ డే నీ దగ్గర మైండ్లో ఏం లేదు, నీకు పెన్ను పేపర్ ఇచ్చి బలవంతంగా రాయి అంటే ఎన్ని పేపర్లు రాస్తావు, ఎన్ని సీన్లు రాస్తావు? సార్ ఏమి లేకుండా బుర్రలో ఒక ఐడియా ముందు వెనక కథ రాకుండా ర్యాండమ్గా రాస్తే ఒక 3-4 సీన్లు రాస్తాను సార్. ఈచ్ సీన్ ఇస్ అరౌండ్ 1.5 page 2 pages, నాట్ అ బిగ్ సీన్ ఆల్సో. ఒక 4-5 సీన్లు రాస్తాను సార్, దట్ ఈస్ ఆల్ ఐ కెన్ రైట్. మ్యాథ్స్ టీచర్ కదా, సో లైక్ 10 రోజులకి ఎన్ని రాస్తావు అన్న, 10 రోజులకి 50 రాస్తాను సార్. నీకు పనిష్మెంట్లు ఇచ్చి కూర్చోబెట్టి రాయమన్నా ఎన్ని రాస్తావు, 10 రోజులు 50 రాస్తాను సార్, నెలకి 150 రాస్తాను సార్, సంవత్సరానికి అటు ఇటు పోయి 1,500 రాస్తాను సార్. అది నీ సత్తా, దట్ ఈస్ వాట్ యూ కెన్ డూ. సో వాట్, అండ్ ఆల్ యూ నీడ్ టు పిక్ ఇస్ బ్లడీ 50 scenes. ఒక సంవత్సరంలో నువ్వు 1,500 రాయగలిగినోడివి, అందులోంచి 50 తీయాలి నువ్వు. యూ హ్యావ్ టు పిక్ యువర్ బెస్ట్ 50. ప్రతి సీన్ బుల్లెట్ లాగా దిగాలి. I mean, he makes it sound so easy, but no, it is actually అదే అంటున్నా. It's not. No. అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఇన్ని మనం జనరల్గానే రాయగలుగుతాము, దాంట్లో 50 ఫిల్టర్ చేసుకోలేవా? అదే అంటున్నా. సో నౌ ఇట్స్ లైక్ I'll tell you how it works with him. ఒక కాఫీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కాఫీ మీకు ఫ్రెష్గా ఫిల్టర్ కాఫీ చేసి మీకు ఇలాగా పైన నొరగేసి ఇచ్చేసారు. దిస్ ఈజ్ దిస్ థింగ్. సో ఫస్ట్ అంతా నొరగుంటుంది, చూడటానికి బాగుంటుంది, బట్ దానికి ఒక టేస్ట్, దానికి ఒక వాల్యూ ఏమి ఉండదు. ఇట్ ఈస్ గాన్. సో ఫస్ట్ 5 days 10 days అవే ఉంటాయి. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ యూ స్టార్ట్ రైటింగ్ బికాజ్ యువర్ బేస్ ఇస్ ఆల్రెడీ సెట్. టోన్ ఎంత కొంత ఉంది కాబట్టి పైన నురగంతా వెళ్ళిపోద్ది. దెన్ యూ హ్యావ్ మిల్క్ అండ్ నురగా కాంబో. దెన్ యూ స్టార్ట్ రైటింగ్ దట్ యుల్ గెట్ అ బెటర్ సీన్. అవే రాస్తున్నాం, అదే స్పేస్లో ఉన్నాం. ఆ తర్వాత యుల్ ఎంజాయ్ కాఫీ విచ్ ఈస్ యువర్ బెస్ట్. దట్ ఈస్ వే జనరలీ మోస్ట్ డైరెక్టర్స్ స్టాప్. లాస్ట్లో మిగులుతుంది ఆ పంచదార కలిసి కాఫీ కలిసి లాస్ట్ ఇలా అంటాం కదా, దట్ ఈస్ దట్ వన్ డ్రాప్ హీస్ టాకింగ్ అబౌట్. అంతా అయిపోయిన తర్వాత దట్ డ్రాప్ విల్ లీవ్ అ బ్యూటిఫుల్ టేస్ట్ ఇన్ యువర్ మౌత్. సర్ ఇస్ టాకింగ్ అబౌట్ దట్ డ్రాప్. మోస్ట్ స్టాప్ ఎట్ ద కాఫీ. ఇది బాగుంది, సీన్ బాగుంది కదా, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సర్ ఇస్ లైక్ ఈ సీన్ బాగుంది కదా అంటారు. సీన్ బాగుంది కదా, బాగుందిరా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ. సో సార్ సెట్ ఒక సీన్ ఇది ఒక సినారియో చెప్పారు, సీన్ రాసుకుంటారా అన్న. ఐ వెంట్ హోమ్, సార్ చెప్పారు స్క్రిబుల్ 2 days 3 days ఐ రోట్ సమ్ సీన్, వెంట్ టు హిమ్. సీన్ రెడీ ఉంది సార్. ఐ వెంట్ ఇక్కడే ట్రైడెంట్లో, ఎక్కడో ట్రైడెంట్ కాదు, అక్కడ ఏదో ఎలా హోటల్ అనుకుంటా కూర్చున్నారు, చదువు అన్నారు. ఆర్ ఎట్ ద సీన్ ఇలా ఉంటుంది సార్, ఇలా ఉంటుంది. అదిరిపోయింది. హీ హగ్స్ మీ. తిన్నావా? తిన్నాను సార్. ఈ నూడిల్స్ ఇష్టం, నూడిల్స్ తెప్పించండి. డబ్బులు ఉన్నాయా? నిన్నే పంపించారు సార్. డబ్బులు ఇచ్చేసి అదిరిపోయిందిరా అద్దరు కొట్టేశారు. సార్ థ్యాంక్ యూ సార్, ఐమ్ ప్రౌడ్ నౌ. రేపు వచ్చే డన్ సార్, రేపు వస్తాం. సో వాట్ డిడ్ ఐ డూ? హీ టోల్డ్ మీ అ సీన్. నాకు ఒక సీన్ చెప్పారు, ఆ సీన్ తీసుకుని నేను ఒక సీన్ రాశాను. నౌ ఏ సీన్ ఇది?
అంటే జనరల్ చెప్తున్నా, దిస్ Okay. కుడ్ బి వన్ ఆఫ్ దోస్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. Okay, నేను okay, రాసినప్పుడు పుష్ప ఇంట్రో సీన్ ఇది రాసా. ఓకే ఓకే పుష్ప అది ఒక ఇంట్రో సీన్, అది లేని సినిమాలో. ఓకే ఓకే సో అదే అంటున్నా, దిస్ ఇంత పొగిడిన తర్వాత నెక్స్ట్ డే ఐ కమ్, హీస్ గోట్ అ బెటర్ సీన్ దెన్ దాట్. హీ ఆల్రెడీ హ్యాడ్ అ బెటర్ సీన్ దెన్ దాట్. ఐ లుక్స్ ఎట్ సార్, మైండ్ బ్లోయింగ్ సార్, అద్దరిపోయింది సార్ ఇది. లేదా నువ్వు చెప్పింది కూడా బాగుంది సార్, దిస్ ఇస్ బ్యూటిఫుల్ సార్. ఓకే, నువ్వు నెక్స్ట్ రాయి నువ్వు. సో హీఈస్ లైక్, హీస్ ఆల్రెడీ హ్యాస్ అ గ్రేట్ సీన్, బట్ హీ నోస్ టు అప్రిషియేట్ అ గ్రేట్ సీన్ and he'll inspire to write more. Just because he has got a solid gold in his hand doesn't mean that he'll be satisfied for this. He's chasing for a diamond. He's chasing, అదే అంటే ఎగ్జాక్ట్లీ. Yeah. ఆయన చేత డైమండ్ ఇచ్చారనుకోండి, ఇంకొక కోహినూర్ ఇస్తే ఇంకోటి ఎదుగుతారు. అంటే ఇట్స్ లైక్ హీఈస్ నాట్, ఆయన టీచర్ కదా, హీఈస్ నాట్ జస్ట్ రైటింగ్ గ్రేట్ స్టఫ్, హీఈస్ మేకింగ్ అస్ రైట్ గ్రేట్ స్టఫ్. అది అంటే హీల్ మోటివేట్ యూ, హీల్ మేక్ యూ రైట్ బెటర్, హీల్ ఇన్స్పైర్ యూ. రాత్రి ఫోన్ చేసి అందరూ అది బాగుందిరా, చాలా బాగుంది, అంటే ట్రై చేయి, నువ్వు చూద్దాం ఏమవుతుందో. బికాస్ ఆయన వెళ్దాం అనుకో, ఎండ్ ఆఫ్ ద డే ఒక రైటర్ డైరెక్టర్ 2 different పీపుల్ అయినప్పుడు ఒక 95%, 90% సింకే ఉంటుంది. సో వాట్ ఐ హ్యావ్ ఇన్ మైండ్ అండ్ వాట్ ద రైటర్ హ్యాస్ ఇన్ మైండ్ ఇస్ డిఫరెంట్. But then he liked the way my approach was. He said, go on, write something, see something where it goes. You never know, somewhere these two worlds will merge somewhere. So alage end of the day, alage journey ayindi, alage scenes where this thing, and he's ranali make it more enhancing diamond చెక్కుతారు కదా, అదే that is what he does, and he's amazing at it. Even if you give him a rock, he'll turn it into a greatest of all diamonds. No, but నాకుండే ఒక డౌట్ ఏంటంటే, యాజ్ ఎ రైటర్, వేర్ డస్ దట్ ఎన్హాన్స్మెంట్ ఎండ్? when does it end? Given a choice, చెక్కుతూనే ఉంటారు కదా, ఎక్కడో చోట ఆగాలి కదా, ఎక్కడ అని. అంటే చెక్కుతూనే ఉంటారంటే మిమ్మల్ని అంటే సుకుమార్ గారిని లాట్ ఆఫ్ రైటర్స్ కీప్ ఇంప్రూవింగ్, ఇంకా బాగా చేద్దాం. ఎప్పుడు ఆగుతుంది అది? ఎక్కడ ఆగుతుంది అంటే ఎక్కడో వెగట వస్తుంది. ఆఫ్టర్ దట్ దిస్ థింగ్ యూ నో దట్ దిస్ సీన్ ఇస్ పర్ఫెక్ట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ సి వాట్ మేక్స్ అ డైరెక్టర్ ఇస్ ద డెసిషన్ మేకింగ్. ఆ డెసిషన్ దగ్గర ఇది రైట్, ఇది చాలు, ఇది కరెక్ట్ అనే వరకు ఆ పాయింట్లో ఎవరు డెసిషన్ తీసుకోవడమే. అగైన్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ సుకుమార్ గారు's words only. What makes a good director from a bad director is the choices he makes, decisions he makes. Or a good director from a bad director అనకూడదేమో, good director from a mediocre director. దానికి the choices he makes is what makes him a better one. Direction is a series of decisions. So ఆ సీన్ రాస్తున్నప్పుడు when he knows, అదే అంటున్నాను, ఆయన డిసైడ్ అయిపోయారు, నా సీన్ ఇంట్రో సీన్ ఇది అని డిసైడ్ అయిపోయారు. నాకు ఆ విషయం తెలియదు, ఏదో రాసుకొచ్చాను. హీ వాజ్ ఎక్సైటెడ్. ఆ సీన్ బాగుంది, ఎక్సైట్ అయ్యి హీ ఇన్స్పైర్డ్ మీ టు రైట్ మోర్. అది ఎలా వెళ్తూ ఎక్కడో ఆయన అనుకుంటున్న దాంట్లో ఎక్కడో కనెక్ట్ అయ్యా మళ్ళీ ఆ ప్రాసెస్లో వెళ్తూ. సో అలా అంటారు, దట్ ఈస్ హౌ దోస్ యాజ్ అ టీచర్ హీస్. అదే అంటున్నాను, నేను ఎవరి దగ్గర with other people it was not there. It was not ఈ ఫన్, అది పొగట్టం, డబ్బులు ఇవ్వటం, అది గురించి మాట్లాడలేదు నేను. I was not inspired to write. అంటే ఇది సరిపోద్ది అని అనుకునే మైండ్ సెట్టా? ఎగ్జాక్ట్లీ, ఇది చాలు, ఇది సరిపోద్ది అనుకునేది. ఓకే. అండ్ అదర్ థింగ్ ఇస్ సుకుమార్ గారు ఎప్పుడు కూడా, ఐ డోంట్ నో, 2-3 దగ్గర విన్నాను, ఇక్కడ విజిల్స్ పడతాయి అనరా, ఇది ఎంజాయ్ చేసావారా అంటారు. డిడ్ యూ ఎంజాయ్ దిస్ అంటారు. మీరు సెట్లోకి వెళ్తే కూడా, షూటింగ్కి వెళ్తే కూడా, సీన్ అవ్వగానే కూబా ఉంటారు, డిఓపి ఉంటారు. డిడ్ యూ ఎంజాయ్ కూబా అంటారు. ఎస్ సార్ ఐ ఎంజాయ్ అంటే, ఐ ఆల్సో ఎంజాయ్, టేక్ ఓకే అంటారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దట్. ఇట్ ఈస్ నెవర్ హీ సేస్ ఇక్కడ విజిల్స్ పడతాయి, ఇక్కడ తప్పట్లు కొడతారు. ఐ నెవర్ హర్డ్ హిమ్ సే దట్. ఐఎమ్ లైక్ వావ్. అండ్ అందరూ ఈసారి ఈ సీన్ ఇక్కడి నుంచి తిరిగితే సార్ థియేటర్లో విజిల్ సీక్వెన్స్ సార్. So I don't know, అంటే that sounds a little off for me.
బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరేమన్నా ఏం చేసినా డైరెక్టర్ పర్స్పెక్టివ్లోనే సినిమా వెళ్తుంది, డైరెక్టర్కి ఏం కావాలో అదే చూపిస్తున్నాడు అంతే, పీరియడ్. ఆర్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ రైటర్స్ ఏవైతే ఉన్నారో ఏం చెప్పినా ఎంత చెప్పినా దట్ లాస్ట్ మార్జిన్ ఆఫ్ 5% or 6% is purely and purely director's solo responsibility of whatever comes on the screen, director's responsibility ante. So he's not, never is the responsibility of the audience that audience kosam kaadu, నా కోసమే చేశాను, నా కోసమే చేస్తున్నాను, నాకు ఏది నచ్చిందో అదే నా కోసం కూడా కాదు, నాకు ఏది నచ్చిందో అదే చూపించగలుగుతున్నాను నేను. I can only show what I enjoy, what I thought you will enjoy. And hope audience will enjoy. Exactly, and I hope audience will enjoy. And that is what Sukumar garu is also about. నువ్వు ఎంజాయ్ చేసావా, నేను ఎంజాయ్ చేశాను, నువ్వు ఎంజాయ్ చేసావా అంతే. అంటే ఇదే అంటారు, నీ ఫస్ట్ విన్నప్పుడు అయితే నీకు ఇమోషన్ వచ్చిందోరా, ద ఫస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అదే ఆడియన్స్ కూడా ఫస్ట్, వాళ్ళకి అదే ఫస్ట్ అవుతుంది, ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అండ్ ఇట్స్ లైక్, వై am I different from the audience? నేను ఆడియన్స్ డిఫరెంట్ కాదు, ఈ సినిమా ఒక్కదానికి నేను డైరెక్టర్, మిగతా ఆడియన్సే కదా. సో నాకు సినిమా చూసినప్పుడు ఐమ్ లైక్ వావ్ అని నేను ఫీల్ అయినప్పుడు, వేరే సినిమాలు ఫీల్ అయినప్పుడు, ఈ సినిమా కూడా నా వావ్ అని ఫీల్ అయ్యా, వాళ్ళు ఫీల్ అవుతారు అనుకుంటున్నా. అంతే. హోప్ దట్ ఈవెన్ దే విల్ ఫీల్ వావ్ అబౌట్ ఇట్. అదే నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, అది ఎంత పెద్ద సినిమా అయినా, అది 1000 crores మూవీ అయినా, మార్వెల్ ఎండ్ గేమ్ అయినా, కల్కి అయినా, లేకపోతే ఒక మంత్ ఆఫ్ మధు లాంటి వెరీ ఇంటిమేట్ ఫిల్మ్ అయినా, సినిమా అనేది చాలా పర్సనల్ మీడియం అని నేను అనుకుంటా. అది ఎంత మనం 500 మందితో కలిసి చూసినా సరే, మిగిలిన 400 మంది ఫీల్ అయినట్టు నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ, దట్స్ ద బ్యూటీ ఆఫ్ సినిమా. 400 మందికి నచ్చచ్చు, నీకు నచ్చకపోవచ్చు. అదే థియేటర్లో వాళ్ళెవ్వరికి నచ్చకపోవచ్చు, నీకు నచ్చచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ యాజ్ క్రియేటర్స్, వెన్ సినిమా ఆ స్టోరీ టెల్లింగ్ అనేది జరుగుతున్నప్పుడు కూడా, ఐ థింక్ దట్స్ ద వే టు గో అబౌట్ ఇట్. నేను నీలో ఈ రియాక్షన్ని ఎలిసిట్ చేస్తా అని అనుకోవడం ఓకే. కమర్షియల్ ఫిల్మ్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ వెరీ సక్సెస్ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్స్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు, విచ్ కంప్లీట్లీ రిలై ఆన్ audience response. Time and again there are filmmakers who do that very successfully, but I believe this is also a very good way of making films. It is, నాకు నచ్చింది నేను తీస్తున్నా, అండ్ ఐ హోప్ నాకేదైతే నచ్చిందో అది జనాలకు కూడా నచ్చుతుందని నేను ఆశిస్తున్నా. ఫస్ట్ మనం ఎగ్జైట్ అవుదాం అంతే. ఫస్ట్ నేను ఎగ్జైట్ అవ్వాలి, ఫస్ట్ నేను ఎగ్జైట్ అవ్వాలి. డిడ్ ఐ ఎంజాయ్? అండ్ నేను కూడా ఆడియన్సే, నేను కూడా ఆడియన్స్లో ఒకడినే కాబట్టి ఐ హోప్ ద ఆడియన్స్ విల్ ఎంజాయ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది ఇంకో విషయం చెప్పండి, నాకు ఇందాక మాట్లాడుతూ ఆ డైరెక్టర్స్లో ప్రాబ్లం ఏంటి అంటే, ఇది సరిపోద్ది అని అనుకునే ఒక మైండ్ సెట్ అన్నారు కదా. నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు నేను రిలీజ్ అయ్యే ప్రతి సినిమా నేను చూస్తా. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. కొన్ని ఎందుకు దీనికి ఎగ్జైట్ అయ్యి టీం ముందుకు వెళ్ళారో అర్థమవుతుంది. కొన్నిటికి అసలు ఇది పేపర్ మీద ఆగిపోవాల్సిన సినిమా కదా, లైక్ దీంట్లో ఐడియా లెవెల్లో కూడా ఎగ్జైటింగ్ ఏం లేదు కదా అని అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. బట్ నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, ఆన్ పేపర్ అగైన్ ఇది ఆబ్జెక్టివ్గా ఏం లేదు, నేను నమ్మేది పర్సనల్గా, ఆన్ పేపర్ సినిమా డీసెంట్గా ఉంది, మ్యూజిక్తో లేపేయచ్చు, పర్ఫార్మెన్సెస్తో లేపేయచ్చు, ఫైనల్ ప్రోడక్ట్ 10 on 10 అయిపోద్ది. స్క్రిప్ట్ మీద 8 on 10 ఉంది, మ్యూజిక్ యాక్టింగ్తో మేబీ అది 9 on 10 10 on 10 అయిపోద్ది అనుకుంటే, దట్ ఈస్ ది మోస్ట్ రిడిక్యులస్ థింగ్ టు హ్యాపన్. ఆన్ పేపర్ 1000 on 10 ఉంటే, ఆన్ పేపర్ 100 on 10 ఉంటే, ఆ స్క్రిప్ట్ యొక్క వర్స్ట్ ప్రోడక్ట్ బయటికి వచ్చినా కూడా అది వాచబుల్గా ఉండాలని నేను నమ్ముతా. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్లో 100 జరుగుతాయి కదా, అనుకున్న విజన్ ట్రాన్స్లేట్ అవ్వలేదు అని చాలా ఈజీగా చెప్పేస్తాము. బట్ అక్కడ అవ్వకపోవడానికి ఎన్ని రీజన్స్ ఉండొచ్చు. లైక్ రీసెంట్గా ఒక చాలా పెద్ద సినిమా, చెప్పండి, హీరో బస్సు ఎక్కుతాడు, ఎక్కినప్పుడు ఒక బస్సు ఉంటుంది, ఆ బస్సు వేరే ఊర్లో దిగినప్పుడు వేరే బస్సు ఉంటుంది. ఆ బస్సు ఎక్కే సీన్ A24లోనో 23లోనో తీసుండొచ్చు. ఆ బస్సు దిగే సీన్
సంవత్సరం తర్వాత ఎప్పుడో తీసుండొచ్చు. ఓకే, ఎందుకంటే అన్ని సంవత్సరాలు సినిమాలు తీస్తున్నారు కాబట్టి. మరి ఆ రోజు అదే బస్సు దొరకపోయి ఉండొచ్చు ఆర్ట్ టీమ్కి. లేకపోతే హీరో సడన్ గా వచ్చారు, ఆ సీన్ ఈ రోజు తీయాలి, ఈ రోజే హీరో అవైలబుల్గా ఉన్నారు అంటే తీసి తీరాలి కదా. అట్లాంటివి 100 ఉంటాయి కదా, బోల్డ్ ఉంటాయి. కానీ అది చూడ్డానికి సింపుల్ కంటిన్యూటీ ఎర్రర్ లాగా ఉంటది. అంటే ఐఎమ్ ట్రైంగ్ టు బి బిట్ ఎంపథెటిక్ హియర్ ఈవెన్ దో ఇట్ ఈస్ అ గ్లేరింగ్ కంటిన్యూటీ ఇష్యూ. అట్లాంటి 100 జరుగుతాయి ఈ రోజుకి. సో స్క్రిప్ట్ ఎంత బాగుండాలంటే అన్నీ కానీ అన్ని పోయినా దాని ఆ స్క్రిప్ట్ యొక్క వర్స్ట్ వర్షన్ బయటకు వచ్చినా కూడా అది బాగుండే రేంజ్ లో స్క్రిప్ట్ ఉండాలి. మీరు అడిగారు కదా వై సుకుమార్ గారు అని చెప్పి, మీ ఇందాక ద హోల్ కాన్సెప్ట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ స్క్రిప్ట్ ఏ లెవెల్లో పేపర్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్ కి ఆర్ వాట్ యు థాట్ టు వాట్ కేమ్. సో ఐ ఆస్క్డ్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్, సార్ ఇఫ్ యూ హ్యావ్ 100 on 100 మార్క్స్కి మీ సినిమా అనుకున్నారు అంటే ఫైనల్ వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? Some people said 100, some people said 120, some people said 95. ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో అయితే మీరు అనుకున్న దానికి ఎంత వచ్చారు, అనుకున్న దానికంటే బాగుందండి సినిమా అంటారు. సుకుమార్ గారు ఇస్ ఓన్లీ పర్సన్ హూ సెడ్ పాస్ అయితే గొప్పరా, చాలా బాధతో అనమాట, జెన్యూన్ సారోతో అనుకున్న దానికి మనం పాస్ మార్క్ వచ్చామంటే చాలా గొప్పగా చేసినట్టు. ద డే యూ రీచ్ ద పాస్ మార్క్ యూ వేస్ట్ ఇట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్, ద యాటిట్యూడ్ అండి, ద యాటిట్యూడ్ టువర్డ్స్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే నాకు సుకుమార్ గారు యాజ్ అ పర్సన్ చాలా ఇష్టం. ఈజ్ అ వెరీ వెరీ స్వీట్ అండ్ కైండ్, వెరీ ఎమోషనల్ పర్సన్. ఇట్స్ అ జాయ్ టు బీ అరౌండ్ హిమ్. ఏ మెంటల్ శానిటీ ఏ డిస్టర్బ్ అయినా సరే, సార్ I want to come sit with you for half an hour. Which is eventually you're very privileged in that sense. I got lucky like that. I really got lucky like that. And I've learned a lot from it. Yeah. It's అంటే nice that you have such a beautiful bond. అంటే నాకు తెలిసి ఈ బాండ్ సుకుమార్ గారి సర్కిల్ అందరూ షేర్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఆల్ ద పీపుల్ అరౌండ్ హిమ్ హ్యావ్ ద వెరీ సిమిలర్ బాండ్ బికాజ్ okay, I'll tell it out. So there was this one time, but I had a huge loan. And scenario was అప్పులోళ్ళు ఎవరితో అప్పు తీసుకున్నానో థింగ్స్ ఆల్మోస్ట్ month, 2 months, 3 months అయిపోతుంది. I had to pay, things were gonna get little ugly and all this stuff. ఆ టైంలో I was like ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి? ఇట్ వాస్ హాఫ్ కోవిడ్ దాటి కొంచెం కొన్ని రోజులే అయినాయి అనమాట. వర్క్ లేదు, ఏం లేదు, వాట్ డూ ఐ డూ అని చెప్పి దీంట్లో ఇంకా రేపు పొద్దున్న థింగ్స్ విల్ డెఫినెట్లీ గెట్ అగ్లీ టైప్లో ఉండిందనమాట. ఉంటే ఐ గెట్ ఎ మెసేజ్ పాప్, అకౌంట్ హ్యాస్ సో అండ్ సో అమౌంట్ అని చెప్పి, ఎగ్జాక్ట్లీ 10,000 మోర్ దెన్ వాట్ ఐ నీడ్ టు పే. ఐ వాజ్ లైక్ బ్లాంక్. అంటే ఇది చాలా బీయింగ్ వెరీ లాజికల్ పర్సన్, దిట్ సౌండ్స్ వెరీ అన్కంఫర్టబుల్ ఫ్రమ్ మై నా నోట్లో చాలా ఆడ్గా అనిపిస్తుంది. బట్ ఇది ఒకసారి కాదు, చాలాసార్లు జరిగింది. ఇది అమౌంట్ రాగానే వాజ్ లుకింగ్ ఎట్ ఇట్. నాకు ఆన్లైన్, ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ టెక్ అండ్ ఆల్ ద స్టఫ్. ఆన్లైన్ బ్యాంకింగ్ లేదు, ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు, మనీ మాత్రం వచ్చిందని తెలుసు. ఐ డోంట్ నో వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్. అకౌంట్లో గూగుల్ పే కూడా తెలుస్తుంది నాకు, గూగుల్ పేలో పాప్ తెలుస్తుంది అనమాట. సో దాంట్లో ఏ అకౌంట్ వచ్చింది తెలియదు అనమాట. ఇమ్మీడియట్లీ సెండ్ ద మనీ అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ ద బ్యాంక్, మనీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సుకుమార్ బండ్రెడ్డి నుంచి వచ్చింది అన్న. I cried and I called up, sir, why do you send me? ఏమోరా, ఎందుకు డబ్బులు పంపించాలనిపించింది, ఉన్నాయి నా దగ్గర అన్నారు. Oh damn, so it's not like he was informed about Nothing, your issue. he had no clue. ఇలాంటిది ఒక్కసారి కాదు, కోవిడ్ మధ్యలో randomly he sends money, ఉంచు అని చెప్పి. He does not know at that point of time that 1 lakh or that 70,000 whatever he sent was like gold for me. అలాగా he does that to everyone. అండ్ ఈ కథ సుకుమార్ గారి టీంలో అందరి దగ్గరే ఉంటుంది. ఇలాంటి కథలు ఉంటాయి. అడిగితే ఇవ్వడం కాదు, ఆయనకి అనిపించి కొన్నిసార్లు ఇస్తారు. ఆయనకి అనిపించి ఏదో సంథింగ్ ఇస్ ఆఫ్ అని చెప్పి పంపిస్తారు. ఎందుకు ఇంట్యూషన్ అంటారా అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కనెక్ట్ హీ హ్యాస్ విత్ హిస్ సర్కిల్ అండ్ ఆల్ ద స్టఫ్. దట్ ఈస్ అంటే ద కపుల్ ఆఫ్ అదర్ స్టోరీస్ బట్ దే నాట్ మైండ్ టు షేర్. షూర్ అవి ఇంకా మైండ్ బ్లోయింగ్ అసలు. వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు అవి వస్తాయని ఆశిస్తున్నాను.
మనం కమింగ్ బ్యాక్ టు ఇదే స్క్రిప్ట్ వీటి గురించి మాట్లాడుతుంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, ఎక్కడికో వెళ్ళిపోయాం. మీడియా క్రిటి ఏదో ఉండే నా మైండ్లో, బట్ నవ్ ఐఎమ్ కంప్లీట్లీ లాస్ట్. సో అది గుర్తొచ్చినప్పుడు అది ఐ ప్లగ్ దాట్ ఇన్. సో యా, సో దిస్ ఈస్ ద రీజన్ వై మోస్ట్ ఆఫ్ Okay, we started off there. What happened after short film? అక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాం. అయితే మళ్ళీ దానికి వద్దాము. అంటే ఇందుకే మోస్ట్ ఆఫ్ ద మీడియాకర్ స్క్రిప్ట్స్ అవి బయటకు వచ్చేపాటికి మీడియాకర్ కంటే కూడా చాలా బ్యాడ్ ఫిల్మ్స్గా మారుతున్నాయని నేను అనుకుంటా. అంటే మొదలైనప్పుడు మీడియాకర్ మైట్ నాట్ బి ద రైట్ వర్డ్. మోస్ట్ ఆఫ్ ద డీసెంట్ స్క్రిప్ట్స్ ఈక్వలీ అదే డీసెంట్ ఫైనల్ ఫిల్మ్గా ట్రాన్స్లేట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, ట్రాన్స్లేషన్లో 100 జరుగుతాయి, అది 7/10 అనేది 5/10 అవ్వచ్చు, 4/10 కూడా అవ్వచ్చు కదా. అందుకే దట్స్ ద రీజన్ అని. అంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ నో స్టోరీ ఈజ్ బ్యాడ్. ఏ ఐడియా తప్పు కాదు, ఏ ఐడియా బ్యాడ్ కాదు. ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ నీడ్స్ టు బి పుట్ ఇన్, అది పెట్టకపోతే అగైన్ నా సినిమా వచ్చిన తర్వాత రిజల్ట్స్ మైట్ బి డిఫరెంట్ ఆల్ ద స్టోరీ పక్కన పెడితే, బికాజ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ 2 వెరీ బిగ్ తెలుగు ఫిల్మ్స్లో 2 బిగ్ ఫిల్మ్స్, నానక్ ప్రేమ్తో అండ్ పుష్పలో పార్ట్ ఉన్నాను కాబట్టి ఐ అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ వెంట్ ఇన్ టు ఇట్, ద కైండ్ ఆఫ్ న్యూయాన్సెస్ దట్ వర్ టేకెన్ కేర్ ఆఫ్. ఆ ఎఫర్ట్ పెట్టక్కర్లేదులే అనేది ఒక కొంతమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ హు స్టిల్ దాట్. అంతే, దానివల్లే అనుకుంటే ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా ఇట్ కుడ్ హ్యావ్ couple of films could have been much richer or much solid. So what have the past 10 years been like, apart from your association with Sukumar? Last 10 years, ఆఫ్టర్ ఐ థింక్ మీకు మీరే మాకు మేమే జూన్లో రిలీజ్ అయింది, జూన్ 2016. దాని తర్వాత ఈ సుకుమార్ చాప్టర్ తీసేస్తే సుకుమార్ how was work like? What సుకుమార్ were గారి you చాప్టర్ doing? ఒకటి. సుకుమార్ గారి చాప్టర్ అంటే పుష్ప రీసెర్చ్ ఉంటుంది, పుష్ప స్క్రీన్ ప్లే, ఆ రైటింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది, అది ఉంటుంది, డాక్యుమెంటరీ ఉంటుంది. అండ్ దెన్ I got married, I had 2 sons. Oh, two kids, okay. 2 sons, that is a good this thing. And there was this COVID. అది ఒక్కసారిగా ఇంత ప్రెషర్ పడలేదా? ప్రెషర్ పడలేదా అంటే ప్రెషర్ పండివ్వలేదు. మై వైఫ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ షీఈస్ నాట్ సంబడి హూస్ లైక్ డబ్బులు లేకపోతే ఎలా బతుకుతాం, హౌ విల్ వి సర్వైవ్. ఎప్పుడు నన్ను ఆ స్పేస్లోకి తీసుకెళ్ళలేదు. షీ వాజ్ ఆల్వేస్ స్ట్రాంగ్, షీఈస్ ఆల్వేస్ like I'm there, don't worry, don't leave you. And she's a photographer, so she's also from a very similar. Now she shifted to constructing a villa and design house and cheppi company now. A tape shift ayindi gaani before when we met initially she was a photographer. She understands that a madness ardham avutadi, room lo కూర్చుని ఒక్కనే అలా కూర్చుని గాల్లో చూస్తూ ఉంటే ఒక వీడియో ఆలోచించుకుంటున్నాడు అనమాట, కథ గురించి ఆలోచిస్తున్నాడు, let him, leave him. It's not like what is wrong with him కాకుండా it is his space. So she understood that and she gave me that space and all the stuff. And parents support undindi, not financially and all the stuff, morally this thing. Financially eppudu anta ibbandi padipoye state ki velledu, illna sare magics did happen, like Sukumar garu and couple of other things. My friends were there, like I said, Jayant, Rajesh, Shipra kada, a couple of other friends, Sajan and Vamsi and all these people. Bobby was another friend. So andru they used to send me money, help me out. They randomly used to call or double అయినా పంపిస్తా తీసుకో. So like that, so they were there. There was always ekkado oka helping hand was always there. ఏమో మధ్యలో మీరు మీ ఓన్ స్టోరీస్ పిచ్ చేస్తుండే వల్ల నేను పిచ్ చేయడం ఎప్పుడు ఆపలేదు. దాని గురించి చెప్పండి. మీ సుకుమార్ గారిది దాంతో పాటు మీరు కూడా మీ అంతటి మీరు అప్రోచింగ్ అదంతా జరుగుతుండింది కదా. What was happening on that front? పేరు వద్దు కానీ I approached a big hero and big hero, I narrated him the story. He's like మరి తెలుగులో మాట్లాడుకుంటే ఆయన చేశాను. సో ఆయన నా ఏ సినిమా చూసి కథ నాకు ఓకే అనుకున్నావు అన్నారు. సార్ దట్ ఈస్ మై ప్రాబ్లమ్ సార్, నేను ఏదో ఒక సినిమా రిఫరెన్స్ తీసుకుని కథ రాయను,
ఏదో ఒక ఇన్సిడెంట్ తీసుకునో, పుస్తకం తీసుకునో, లేకపోతే ఏదో ఒక ఇది తీసుకుని కథ రాసుకుంటూ వెళ్తాను. అండ్ మీ ముందు చేసిన సినిమాలు ఏంటి నాకు రిఫరెన్స్ లేదు సార్, బట్ దిస్ ఇస్ ద స్టోరీ ఐ వాంట్ అండ్ దిస్ ఇస్ ఐ థింక్ యుల్ డూ జస్టిస్ టు ఇట్. మళ్ళీ చెప్పు లిసన్ టు ఇట్ 2-3 times. అండ్ దెన్ సుకుమార్ గారు ఫోన్ చేశారు, నేను చేస్తాను, నేను ఉంటాను, ఆడు చేయగలడు, నాకు నమ్మకం ఉంది, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నేను ఉంటాను. దాని సుకుమార్ గారు వీళ్ళు అక్కడ నుంచి అలా ఇట్ టుక్ అదర్ 6 months, 8 months, 1 year. సో లైక్ ఆయనకు ఆల్రెడీ 2 సినిమాలు కమిట్ అయి ఉన్నారన్నమాట. ఈ ఫస్ట్ అయ్యాక సెకండ్ దానికి థర్డ్ మంది రావాలి, థర్డ్ దానికి వెళ్దాము అని చెప్పి. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ వన్ ఆయనకు అర్థమైంది సెకండ్ వన్ మైట్ నాట్ వర్క్ అని, హోల్డ్ చేయి హుసేన్ నెక్స్ట్ చేద్దాము అని చెప్పి. దెన్ హీ స్టార్ట్ అదర్ ప్రాజెక్ట్, థర్డ్ ప్రాజెక్ట్ అండ్ దెన్ వెయిటింగ్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఐమ్ వెయిటింగ్ అవుట్ సైడ్ దిస్ హౌస్, ఐమ్ స్టిల్ రైటింగ్ సంథింగ్ ఎల్స్, ఇంకథ రాసుకుంటున్నా. అదే స్క్రిప్ట్ బెటర్ అవుతుండిందా వేరే స్క్రిప్టా? స్క్రిప్ట్ ఇస్ డన్. అదే అంటే ఫర్ మీ జస్ట్ హీరో కోసం వెయిట్ చేయడం అంతే. నేను స్క్రిప్ట్ రాసేసి పెట్టుకుని నేను ఇంకొక ఇవి చేసుకుంటున్నా. ఐఎమ్ రన్నింగ్ అరౌండ్, ఐఎమ్ రైటింగ్, సుకుమార్ గారు రాస్తున్నాను, వేరే రైటర్స్ రాస్తున్నాను, వేరే డైరెక్టర్ రాస్తున్నాను, అండ్ ఐ వాజ్ రైటింగ్ మై అదర్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. బట్ ఎక్కడ డైరెక్షన్ కోసం ట్రై చేయట్లా, ఇది ఉంది, ఇట్స్ స్టిల్ ఆన్ ద కార్డ్స్ లాగా. సో హిస్ సెకండ్ ఫిలిం డిడ్ నాట్ డూ గ్రేట్, అది ముందే ఆయనకు అర్థమైపోయింది. థర్డ్ ఫిలిం స్టార్ట్ చేశారు, థర్డ్ స్టార్ట్ చేద్దాం అన్నారు. థర్డ్ తర్వాత థర్డ్ స్టార్ట్ అయిన 1 week 10 days కాల్డ్ అప్ అండ్ సెడ్ ఎగిరిపోతుంది ఇది, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్, సో నా కోసం వెయిట్ చేయొద్దు, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్, ఇది ఎప్పటిదాకా ఇది అవుతుందో ఇది అవుతుంది, వెయిట్ చేయదు, యూ స్టార్ట్ పిచ్చింగ్ అవుట్ సైడ్, లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ వర్క్ ఆన్ సంథింగ్ ఎల్స్, లెట్స్ నాట్, ఐ నో యూ ఆల్రెడీ వేస్టెడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్, లెట్స్ నాట్ వేస్ట్. నెక్స్ట్ కూడా అయ్యింది, అది కూడా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకు, నేను ఇంకోటి ముందుకు తీసుకొస్తాను. ఇది చేయడానికి ఏంటి ప్రాబ్లమ్? అంటే ఒక హిట్ ఉంటే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనే ఒక ధైర్యమా ఏంటి? అంటే ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ ఎక్స్పెరిమెంట్ ఆ కథ. ఇట్ వాజ్ నాట్ అది హిట్ అవుట్ గెట్ అవుట్. ఇది కొడితే గట్టికి కొడతారు, లేదా ఏమవుతుందో తెలియదు అనే మైండ్ సెట్లో ఉన్నారు బేసిక్లీ. ఓకే, ఐ వాజ్ కాన్ఫిడెంట్, అంటే ఇలాంటి సినిమా రాలేదు సార్, ఫిలిం లైక్ దిస్ హెస్ నాట్ కమ్, అండ్ పీపుల్ ఇలాంటి సినిమా తెలుగులో చూడలేదు. అండ్ ఓకే, చిన్న హ్యానిబల్ యూ సీన్? హ్యానిబల్ స్పేస్లో. ఓకే, సో హ్యానిబల్ స్పేస్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ మనం రాలేదు, మనం ఎవరు చూడలేదు, చాలా కూల్ ఉండేది. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద గోర్ అండ్ ఆల్ ద స్టఫ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్ హ్యానిబల్ బేసిక్లీ. ఆ స్పేస్లోంచి అలాంటిది ఎవరు చూడలేదు, బాగుంటుంది, ఇట్స్ నైస్. సో ఐ వాజ్ కాన్ఫిడెంట్, హీ వాజ్ లైక్ ఆడితే గట్టిగా ఆడేస్తారు, లేకపోతే ఇట్ విల్ గో బౌన్సర్. అండ్ అప్పుడు నాకు వౌచ్ చేసుకోవడానికి కూడా నాకేమీ ఇది లేదు. నౌ ఆఫ్టర్ మృత్యుంజయ్ గో అండ్ మీట్ హిమ్ అండ్ మేబీ సర్ విల్ బి కీన్ అనుకుంటున్నాను, తెలీదు. సో అదొక ఇది జరిగింది. దట్ వాజ్ అనదర్ వన్ ప్రాసెస్ ఇన్ దిస్ థింగ్. ఇంకా అలాంటి 2-3 ఉన్నాయి. సో దాని తర్వాత 2-3 ఏం చెప్పారు? ఆ తర్వాత కెప్ట్ ఆన్ పిచ్చింగ్ పీపుల్, అది ఇట్ విల్ టేక్ టైమ్ అన్నారు, వేరే పార్ట్స్ ఉన్నాయన్నారు. సో వన్ థింగ్ ఐ డిడ్ వాజ్ ఎక్కడ గ్యాప్ లేకుండా స్టార్ట్ రైటింగ్. నా సొంత కథలు రాసుకోవడం మొదలుపెట్టాను. అండ్ ఐ ఎంజాయ్ రైటింగ్ ఆల్సో. ఆ స్పేస్ అండ్ ఆల్ ద స్టఫ్, ఇట్స్ అ గ్రేట్ స్పేస్ టు బీ ఇన్. ద పర్సనల్ స్పేస్ కదా, యూ బికమ్ ద హీరో, యూ బికమ్ ద విలన్, యూ బికమ్ ఎవ్రీ క్యారెక్టర్, వరల్డ్ క్రియేట్ చేసుకుంటాం. దట్ స్పేస్ ఐ రియలీ ఎంజాయ్. సో whenever that something didn't work, went back to writing to put me in safe place. And the 2 people who were always there to be my happy place, one was Sandeep Gunnam, my producer, and another one was Sukumar Garu, as I said. And family alaga unnaru, they were there, support. 10 years టైం ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించిందా, లేకపోతే కోవిడ్ ముందు అనిపించలే, కోవిడ్ తర్వాత అనిపించింది. కోవిడ్ తర్వాత ఏంద్రా ఏజ్ అయిపోయినట్టు అనిపించింది. ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఆఫ్టర్ దట్ 1 year of blankness. బట్ దెన్ కోవిడ్లో కూడా గట్టిగా రాశా. కోవిడ్లో కూడా వాజ్ రైటింగ్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఎక్కడ. దట్ వాజ్ మై కోవిడ్లో వాజ్ ఎక్స్ట్రా ప్రొడక్టివ్. ఇంక వేరే యావియేషన్ ఏం లేదు కదా. సో ఆ టైంలో కాదు, నేను క్వశ్చన్ అందరినీ అడుగుతాను అనమాట. నాకు ఇది జెన్యూన్గా తెలుసుకోవాలి అని అనిపించే ఒక విషయం. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మొరల్ ఇష్యూస్ అన్నీ ఫేస్ చేసినా కూడా
ఎందుకు క్విట్ చేయరు అని, లేకపోతే ఆ క్విట్ చేయాలనే థాట్ రాదా? కంఫర్టబుల్ లైఫ్ సెట్ చేసుకోవాలంటే దానికి వేరే అవెన్యూస్ ఉన్నాయి కదా, వాట్ ఈస్ దట్ పవర్ ఇన్ సినిమా అనేది నాకు ఎప్పుడూ మల్టిపుల్ పీపుల్ని అడిగిన క్వశ్చన్ నేను ఇది. అండ్ అందరిని ఇలాంటి స్టోరీస్ నేను విన్నప్పుడు నాకు తెలుసుకోవాలని అనిపించే ఒక ఎలిమెంట్ ఇది. సి వాట్ కంఫర్టబుల్ లైఫ్ ఏదైతే అంటున్నారో, ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ యూస్ టు దిస్ వరల్డ్, నేను ఇందులోనే కంఫర్ట్ ఎతికేసుకుంటాను. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ వేర్ ఐఎమ్ స్టాండింగ్ రైట్ నౌ. ఇఫ్ ఐ హ్యావ్ మనీ, మేబీ ఐల్ హ్యావ్ అ బిగ్గర్ బంగ్లా, దెన్ ఐల్ అండర్స్టాండ్ బంగ్లాలో ఉంటే ఇలా ఉంటుందా, దెన్ ఐల్ హ్యావ్ ఇంట్లో ప్రతి రూమ్లో ఏసీ ఉంటే ఇలా ఉంటుందా, బెంచ్ కార్లో వెళ్తే ఇలా ఉంటుందా, అలా తెలియదు అవన్నీ. మాకు ఇల్లు ఉంది, ఈ ఇంట్లో నేను నా కంఫర్ట్ జోన్, అది నా హ్యాబిటేట్ అయిపోయింది. సో ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ వేర్ దే ఆర్. అండ్ ఐల్ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. మై వైఫ్ యూస్ టు టెల్ మీ, ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఐ ఆల్వేస్ యూస్ సిట్ ఇన్ ద ఏ సీట్ దొరికితే ఆ సీట్. కొన్నిసార్లు మై డోంట్ హ్యావ్ మనీ ఉన్నప్పుడు యూ డోంట్ హ్యావ్ టు పే కపుల్ ఆఫ్ సీట్స్, లాస్ట్లో ఎక్కడో ఇస్తాడు. అండ్ మీ బీయింగ్ టాల్, నాకు కాల్ పట్టేవి కాదు. సో ఐ యూస్ టు స్క్వీజ్ ఇన్ దట్ చైర్ అండ్ సిట్ ఫర్ దట్ 1 hour. And my wife used to say, spend another 2,000, buy the front seat. ఆ ఫ్రంట్ సీట్ కొనుక్కో, నీకు తెలుస్తుంది అని చెప్పి. సో బాట్ దట్ 2,000 ఎక్స్ట్రా స్పెండ్ చేస్తుంటే ఇట్ వాస్ పెయినింగ్. 2,000 రా ఒక్క సీట్ కోసం అని చెప్పి. సడన్ ద ఫ్రంట్ సీట్ ఐ రియలీ ఎంజాయ్డ్. మై ట్రిప్ వాజ్ నైస్. అండ్ స్ట్రేంజ్లీ ఆ ఫ్రంట్ సీట్ వచ్చేటప్పటికి యూ హ్యావ్ కపుల్ ఆఫ్ పీపుల్ హూ కెన్ అఫోర్డ్ ఇట్, ఆర్ పీపుల్ హూ వాంట్ దట్ సీట్. ఎలీట్సే ఉంటారు అక్కడ బేసిక్లీ. సో 2-3 కలిశారు, ఒక మినిస్టర్ కలిశారు, ఒకసారి ఒక డిస్ట్రిబ్యూషన్ హౌస్ అని కలిశారు. ఐ వాజ్ లైక్ వావ్, నైస్. నాకు అక్కడికి వెళ్ళేంత నాకు తెలియదు. అలాగే ద పీపుల్ దట్ యూ సే కంఫర్ట్స్ ఉంటాయి అని, ఐ డోంట్, దే హ్యాపీ ఇన్ ద ప్లేస్ దే ఆర్, అండ్ nothing wrong with that. And I'm not saying it's wrong. I'm just curious, what అంత రెసిలియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని. అంటే మీరు see, once you fail, the energy multiplies. గట్టి కొట్టాలి, ఇంకా గట్టి కొట్టాలి అని చెప్పి. సో దట్ ఈస్ ద పుష్ దట్ అంటే స్పెసిఫిక్గా సినిమా ఇండస్ట్రీ అనే కాదు, బిజినెస్లో కూడా. నాట్ దట్ మంత్లీ శాలరీ స్కోప్ కాదు, ఆ సెగ్మెంట్ కాదు. బిజినెస్ ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్, ఒక ఫెయిలియర్ అయ్యింది, ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఫెయిల్ అయ్యింది, దే డబుల్ అప్, దే మల్టిప్లై, and then they start off. I think it's there in every volatile business, this thing. And another thing is, చాలా మంది అని అంటారు నాకు ఇది తప్ప ఇంకేం రాదు అని చెప్పి. కాదు, మనిషి ఎలాగైనా బతికేస్తాడు. మనిషి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎలాగైనా బతికేస్తాడు. చాలా కష్టంగా ఉంది అసలు మామూలు షూట్ చేయడమే. సినిమా అంటే ఇంకెంత కష్టంగా ఉంటుందో నాకు అసలు. ఇట్స్ ఫన్ లేదా ఇలాంటి వాటి దాటుకుంటూనే. అండ్ దట్ ఈస్ వాట్ మేక్స్ ద బాండ్, ద జర్నీ బెటర్. అండ్ ఇరిటేషన్ ఆల్సో అది వస్తుంది. గొడవలు లేకుండా రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది? యా పనులు జరిగితే అదే చాలు, అయిపోతాయి. మృత్యుంజయ ఎక్కడ స్టార్ట్ అయింది? మృత్యుంజయనా? ఓకే. సో నేను ఫస్ట్ విష్ణు సార్కి ఒక కథ చెప్పా. విష్ణు సార్ కథ చెప్తే హీ లైక్ ద స్టోరీ, బట్ ఈ సెడ్ నేను నెక్స్ట్ చేసే సినిమా కొంచెం ఆ ఫ్లేవర్లో ఉంటుందండి అన్నారు. అయిపోయింది. దెన్ ఏం సినిమా అది? అది ఇంకా లేదు, ఆయన చేయలేదు. అది తర్వాత లేదు, అది వెంటనే ఒక కపుల్ ఆఫ్ డేస్ లేటర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ సుకుమార్ గారు టీమ్, వీరా అని చెప్పి, ఆయన రిపోర్టర్ అనమాట ఆయన కూడా. సో హీ టోల్డ్ అబౌట్ హిస్ ఫ్రెండ్ who collects obituary ads. What? So basically just like every newspaper. Did I hear it right? Absolutely. Okay. So just like every newspaper has a marketing team. మనకి ఈ పేజ్ లో 3 యాడ్స్ కావాలి, యాడ్స్ తీసుకురండి అని ఎలాగైతే పీపుల్ గో అండ్ గ్రాబ్ దోస్ యాడ్స్ అండ్ ఆల్ ద స్టఫ్, ప్రతి న్యూస్ పేపర్లో కాలమ్ ఆఫ్ 6-7 obituary యాడ్స్ ఉంటాయి. సో వాట్ దిస్ మ్యాన్ డస్ ఇస్, నాకు చెప్పింది ఇతను ఖమ్మంలోను కర్నూలులోను ఎక్కడో, కర్నూలు అనుకుంటా, అందులో హీ గోస్ టు, అంత ఊళ్ళో అందరూ తెలిసిన వాళ్ళే. అలాగే చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యో చాలా మంచి ఆయన, చాలా గొప్పోడు అని మాట్లాడి హీ యూస్ టు కలెక్ట్ ఆబ్చురీ యాడ్స్. అంటే ఈయన చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా న్యూస్ పేపర్లో వచ్చే తీరాలి, అందరికి మొత్తం తెలియాలి అని చెప్పి.
సో ఆ దీంట్లో హీ యూస్ టు టెల్ 1 or 2 words ఎక్స్ట్రా, చాలా మంచి ఆయన, చాలా గొప్పోడినా అని చెప్పి. దట్ వాజ్ అ వెరీ ఫ్యాసినేటింగ్ స్పేస్ ఫర్ మీ. ఇలా ఆపర్చునిటీస్ కలెక్ట్ చేస్తారా అని చెప్పి. సో ఐ స్టార్టెడ్ టేకింగ్ దట్ క్యారెక్టర్ అండ్ వీర గారు చెప్పిన దీంట్లోంచి ఐ స్టార్ట్ ఒక ఆబ్వియస్లీ యాడ్ కలెక్టర్. ఒక జాబ్ అయితే వాడు ఎక్కడ ఉంటాడు, ప్రపంచం ఎక్కడ ఉంటుంది. సో హీస్ ఆల్వేస్ అరౌండ్ డెత్, రైట్. సో హీస్ ఇన్ అండ్ అవుట్, పొద్దుని సాయంత్రం డెత్తోనే ఉంటాడు. సో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు. సో వన్ ఫ్రెండ్ ఇస్ అ స్వర్గపురి వ్యాన్ డ్రైవర్. సో స్వర్గపురి వ్యాన్, యు నో దట్ రెడ్ కలర్ జిమ్ వ్యాన్ కార్ గోస్ ఫ్రమ్ హౌస్ టు ఇంటి నుంచి, అది స్వర్గపురి వ్యాన్ డ్రైవర్. ఇంకోటేమో పోస్ట్ మార్టం కాంపౌండర్, ఇంకోటేమో గ్రేవ్ యార్డ్ క్రీపర్. సో ఇలాగా ఒక ఫ్రెండ్షిప్, ఒక వరల్డ్ నాకు ఫామ్ అయింది. దిస్ ఐ టోల్డ్ సన్నీ అనమాట. సన్నీ ఇలా ఐడియా ఉంది, ఇది అయితే ఎలా. సన్నీ ఎలా పరిచయం మీకు? దట్స్ అనదర్ వండర్ఫుల్ స్టోరీ. ప్లీజ్. సో పేర్లు వద్దు మళ్ళీ, అదే మనకు పేర్లే వద్దు. ప్రొడ్యూసర్స్ ప్లేస్. I was at a producer's place and somehow that place was little eerie అనమాట. కథ చెప్పడానికి వచ్చాను, ఏంట్రా ఇది ఇలా ఉంది అంటే, ఇట్ వాస్ నాట్ అ వెరీ హ్యాపీ ప్లేస్ అనమాట. అది వచ్చి అక్కడి నుంచి ఇలాగా ఐ వాజ్ నాట్ డిస్టర్బింగ్గా ఉందన్నమాట. సో వెయిట్ చేయండి అని చెప్పి నేను వేరే మీటింగ్లో ఉన్నారు. కిందకి రాగానే అలా అక్కడి నుంచి పవన్ సాద్రి అని ఒక అబ్బాయి వెళ్తున్నాడు, మా డైరెక్టర్. వెళ్తుంటే చూసి ఇక్కడ ఉన్నావేంటి నువ్వు అన్నాడు. ఏదో కథ చెప్పడానికి వచ్చాను అన్నాడు. ఎంతసేపు పడుతుంది అన్నాడు. ఏమో లోపల మీటింగ్లో ఉంది అంటే, చెప్పక్కర్లేదు పద నాతో రా అన్నాడు. లేదు చెప్పాలి అంటే, సరే నువ్వు వెళ్ళి చెప్పేసి నాతో వచ్చి, నా దగ్గర నేను పక్కనే ఉంటాను, అక్కడికి వచ్చే అన్నాడు. సో ఐ సాట్ దేర్, ద మీటింగ్ వాజ్ హ్యాపెనింగ్ అండ్ దిస్ మ్యాన్ పవన్ వాజ్ లైక్, రాను అక్కడి నుంచి, కమ్ 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 కమ్. వాజ్ లైక్ సరే అయిపోయింది. నరేషన్ వచ్చేటప్పటికి ఐ వాజ్ లైక్, ఒక గంటలో చెప్పాల్సిన పర్మిషన్ చెప్పి వచ్చేసా అక్కడి నుంచి. కేవలం లైక్, బ్రో వాట్ ఈస్ రాంగ్ విత్ యూ బ్రో, వేర్ ఆర్ యూ అంటే, ఇలా ఒక ప్లేస్లో ఉన్నాను రా అంటే, ఐ వెంట్ దేర్ అండ్ దట్ ఈస్ వేర్ మిస్టర్ సందీప్ గున్నం వాస్. ఫస్ట్ టైం ఐ మీటింగ్ హిమ్. హర్డ్ ఆఫ్ హిమ్ బట్ ఫస్ట్ టైం మీటింగ్ హిమ్ అనమాట. అండ్ దెన్ హీస్ లైక్, ఎన్ని కథలు రాస్తావా నువ్వు అని. రాస్తానండి. ఎన్ని కథలు ఉన్నాయని. ఏం కథలు ఉన్నాయని. చాలా ఉన్నాయండి. అలాంటి కాదు, నువ్వు పని చేయి, నీకు నచ్చిన కథ చెప్పు, నాకు నచ్చితే నేను తీస్తా అన్నారు. I was like blown because చెప్పారు మీరు. చెప్పాను అదే. That was a very strong this thing for me. సో అక్కడి నుంచి ద జర్నీ స్టార్టెడ్ ఆఫ్. ఈ కథలు చేసుకుంటూ. ఎప్పుడు ఇది? 2002 అనుకుంటా. ఓకే. 2002 to end mid 2002. ఓకే. 2002 అంతే. అలా వి స్టార్టెడ్ పిచ్చింగ్ సిరీస్ పిచ్ చేసాము. 22 బేసిక్ 2022. ఐమ్ సో సారీ, 2022 మై బ్యాడ్. అంత యంగ్ కాదు, సో సారీ. 2022 ఎడిట్ లో దాన్ని మేనేజ్ చేయాలి. లేదు ఉంచేద్దాం. చెప్పండి 2022 I need to do something. సో అక్కడ నుంచి వి స్టార్టెడ్ పిచ్చింగ్ సిరీస్ పిచ్ చేసాము. ఐఎమ్ సో సారీ. సార్ అది చూడండి, వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే ఇందాక నాకు ఆ వ్యూ కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే అంటే జనాలకు కూడా ఒకసారి నాకు కనిపించేది చూపిద్దాం. యా తర్వాత సిరీస్ పిచ్ చేశారు. సిరీస్ పిచ్ చేసిన తర్వాత విష్ణు గారిది ఇది. అండ్ దెన్ స్లోలీ జర్నీస్ విత్ విష్ణు గారు స్టార్టెడ్ అండ్ మృత్యుంజయ హ్యాపెండ్. దీని రైటింగ్ ఎన్ని రోజులు బట్టి ఉంటుంది? అది ఆ ఐడియా అనేది ఒకటి, కోర్ అనేది ఒకటి ఫామ్ అయ్యాక. అంటే బేస్ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో, వాట్ ఎవర్ బేస్ ఐడియా నుంచి స్క్రిప్ట్ ఇట్ టుక్ మీ లైక్ వాట్ 2 months or something. కానీ ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చేటప్పటికి ఇట్ వాజ్ అ సాలిడ్ 1 year జర్నీ. ఓకే. సో ఆ ఫైనల్ డ్రాఫ్ట్కి ఇనిషియల్ డ్రాఫ్ట్ వేసుకోవడానికి 2 months పట్టింది. ద ఫైనల్ డ్రాఫ్ట్ వీ హ్యాడ్ టు, బికాస్ సన్ ఈస్ వెరీ పర్టికులర్, ఐఎమ్ వెరీ పర్టికులర్, సో వీ హ్యాడ్ టు మేక్ థింగ్స్ రైట్. నాకు ఇది ప్రాబ్లం అనిపిస్తుంది అంటే ఐ హ్యాడ్ టు రీవర్క్ ఆన్ దాట్. సరే నాకు ఇది ప్రాబ్లం అనిపిస్తుంది, వాట్ యూ థింక్? సో ఇట్ వాజ్ మోర్ అ వెరీ కొలాబరేటివ్ స్టఫ్ దట్ హ్యాపెండ్. And one thing about Sunny, the beauty of Sandeep and Vinay and Ramya is, I don't know how many, the thing is, I don't know. I always used to call up Sunny, why didn't you come to the shoot today? Because Sunny had become that happy place for me in the set anamata. షూటింగ్ అయిపోయిన తర్వాత జనరల్గా ప్రొడ్యూసర్ భయపడతారు వచ్చి సెట్లోకి రాగానే. ఐ యూస్ టు హ్యావ్ ఫన్. సన్నీ వచ్చాడు మజా వస్తుంది ఇప్పుడు అని చెప్పి. సో వాజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్, వాజ్ ఆల్వేస్ దేర్ యాజ్ అ జాయ్ థింగ్ ఇన్ దిస్ థింగ్. అంటే ఇట్ వాజ్, హీ యూస్ టు మేక్ అందరినీ కంఫర్టబుల్ చేసేసి. అండ్ ఇట్ వాజ్
హ్యాపీ ప్లేస్, హీ మేడ్ ద షూట్ అ హ్యాపీ ప్లేస్. వినయ్ వచ్చేవారు, వచ్చి కామ్గా కోక్ తాగేవారు, కోక్ తాగేసి సార్ ఇవాళ ఈ సీన్ చేస్తున్నాం అంటే ఓకే వినయ్ సెకండ్ అదో ఓకే అనేవారు. ఆయన పెద్ద ఇది పెద్ద కెలకడం అసలు ఎవరూ లేరు. అండ్ ద కపుల్ ఆఫ్ టైమ్స్ వేర్ ఐ యూస్ టు గో టు సనీ అండ్ లైక్ సనీ ఇక్కడ ఏదో ఈ సీన్ మొత్తం టైం పట్టట్లేదు, టైం ఎక్కువ అవుతుంది, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ, ఇలా ఎలా చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక 2 minutes అలా డిస్కస్ చేద్దాం, యూస్ టు డిస్కస్. అది ఎలా ప్రాక్టీస్ అయిపోయిందంటే షూట్కి వెళ్ళే ముందు, షెడ్యూల్కి వెళ్ళే ముందు ఐ యూస్ టు ఆస్క్ అని నాకు ఒక్క ½ an hour ఇవ్వు. దిస్ మ్యాన్ స్లీప్స్ at 9 o'clock, దిస్ మ్యాన్ స్లీప్స్ 9-9:30 అర్లీకి పడుకుంటారు అనమాట. నేను 9 o'clock యాక్టివ్ అవుతా. హీస్ లైక్ సూపర్, ఐఎమ్ లైక్ బ్యాట్మ్యాన్, అదర్ వే రౌండ్ అనమాట. సో ఆ టైంకి యాక్టివ్ అవుతా. ఐ యూస్ టు కమ్ at 9-9:30 or 10 o'clock. హీఈస్ లైక్ ఓన్లీ వినడం కోసం చెప్పు అనేవాడు. ఈ సీన్ చేస్తాం, ఇలా చేస్తాం, ఇక్కడ ఇది మారుస్తున్నా, చేస్తున్నా, వాట్ యూ థింక్ అబౌట్ ఇట్, లైక్ డన్. ఇలా చేస్తున్నా వాట్ యూ థింక్, డన్. సో ఎవ్రీ షెడ్యూల్ ముందు వీ యూస్ టు హ్యావ్ అ నైస్ మీటింగ్, discuss what we plan to do, and we used to go to the shoot anamata. And he was very supportive towards this thing. So it was fun with the producer, more like a friend than emantaru terror on the set. He producers like ante generally directors tend to antagonize producers. ఒకసారి లొకేషన్ వాజ్ లూజింగ్, చేయి దాటిపోతుంది లొకేషన్, వాళ్ళందరూ వచ్చేసారు, హడావడి చేస్తున్నారు, భయం ఉంటుంది కదా, యూనో కాస్ట్లీ లొకేషన్, అండ్ దెన్ యూనో యూ హ్యావ్ టు ఫినిష్ ఆఫ్ అవ్వట్లేదు, లైక్ ఐ హ్యాండిల్ దేర్, వాళ్ళతో నేను మాట్లాడతా, హౌ మచ్ మోర్ యూ వాంట్, ఒక్క ½ an hour అని 45 minutes ఇస్తాను చేసుకో. సో అక్కడ రచ్చ అయిపోతుంటే హీ వెంట్ టు హ్యాండిల్ దాట్. ప్రొడక్షన్ టీమ్ని చాలా చాలా ఇబ్బందులు పెట్టారు. I asked the kind of locations that were never shot before. Okay, good thing no. ఎందుకంటే సినిమాల్లో అవే లొకేషన్లు చూసి నాకు ఈరోజు ఒక సినిమా చూస్తుంటే, లిటరల్లీ ఈరోజు ఒక సినిమా చూస్తుంటే ఇది రామానాయుడు, ఇది అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉండే సెట్, లైక్ అది అండ్ జనాలు కూడా అయ్యే చూసి విసుగొచ్చేస్తుంది. సో ఐ లైక్ ఎఫర్ట్ పెట్టడం అనేది నాకు నచ్చుతుంది లొకేషన్స్కి. సినిమాలో మార్కెట్ సీన్, ఒక సాలిడ్ సీన్ మార్కెట్ సీన్ ఉంటుంది అనమాట. మార్కెట్ సీన్ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళా మోండా మార్కెట్కి, ఆ విజువల్ ఉంది మైండ్లో. యాక్చువల్లీ వీళ్ళు చూడండి మోండా మార్కెట్, సన్ ఈజ్ లైక్ బ్రో మోండా మార్కెట్ రా ఎలా ఉంటుంది తెలుసా నీకు, అది అక్కడే చేస్తా, అరే నీకు సెట్ వేసి పెడతారా, సెట్ వేసుకుందాం అక్కడికి వెళ్ళి చేసుకో, RFCలో ఉంది, సెట్ నో మోండా మార్కెట్లో చేస్తా. అండ్ ప్రొడక్షన్ టీమ్ వెంట్, గాట్ పర్మిషన్ ఫ్రమ్ ద మినిస్టర్స్, దిస్ దాట్, వి వర్ పానికింగ్. ఎప్పుడో చిరంజీవి గారి సినిమా స్టేట్ రౌడీనో ముఠామేస్తునో అయ్యిందంట, మళ్ళీ అవ్వలేదు, 30 ఏళ్ళే ఉంటుంది అంతే, అప్పుడెప్పుడు అయ్యిందంట. అండ్ ఎలా ఉంటుంది ఏంటి, లిటరలీ వీఆర్ షిట్టింగ్ బ్రేక్స్, బట్ దెన్ వి ఫినిష్ ద షూట్ డే అండ్ నైట్. మళ్ళీ 3 days షూట్ చేసాం, అందులో వర్షం అయినా సరే వి షాట్. దట్ వాజ్ కంప్లీట్ అయినప్పుడు వీఆర్ లైక్ ఇచ్చి పడేసామరా అని చెప్పి. దెన్ వి షాట్ ఇన్ చర్లపల్లి, నాకు ఒకటి చర్లపల్లి, ఫుల్ సర్కిల్ మూమెంట్, అందరూ సేమ్ ప్రిజనర్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫుల్ సర్కిల్ మూమెంట్ టైప్. అక్కడికి వెళ్ళి అక్కడ పర్మిషన్స్ అంటే, అరే RFCలో జైలు ఉంది చేసుకో, చెంచల్గూడలో జైలు ఇస్తారంట చేసుకో. ఐ సెడ్ నో, RFC జైలు శశాంక్ రెడెంప్షన్ జైలు లాగా ఉంటుంది, అది కాదు, ఇక్కడిది కాదు ప్లీజ్ అని. ఐ యూస్ టు బెగ్, ప్లీడ్, ఎవ్రీథింగ్ పాసిబుల్. అండ్ దెన్ హీస్ లైక్, అడికి ఏం కాదు ఇచ్చేయండి రా ప్లీజ్, తినేస్తున్నాడు వీడు. Poor thing, he gave everything I asked for. But it was ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయకుండా ఏదో లాస్ట్లో కూడా. అండ్ హీ సే డేస్ తగ్గించడానికి ట్రై చేయి, విల్ డూ అవర్ బెస్ట్ అని. అడిగిన అన్నీ ఇస్తున్నా కదా, నాకు డేస్ తగ్గించు. That man is still fun, is super fun. ఎన్ని రోజులు తీసుకుంటారు? ఎన్ని రోజులా? 66 days. 66 that's very decent, very economical only. Yeah. Going by TFI standards today, 66 is, but why did it take so long? ఎందుకంటే నేను విష్ణు గారిని 24లో ఎప్పుడో మాట్లాడినప్పుడే ఈ సినిమా జరుగుతుంది. సో బేసిక్లీ మనం స్టార్ట్ చేసేటప్పటికి దాని పేరేంటి, స్వాగ్ ఎండ్లో ఉంది, స్వాగ్లో ఉన్నారు, సింగిల్లో ఉన్నారు, సింగిల్ ఓవర్లాప్ స్వాగ్ ఓవర్లాప్లో ఉన్నాం. సో అక్కడ ప్రాబ్లం ఏమైందంటే, స్వాగ్కి హీ హ్యాడ్ టు క్లీన్ షేవ్ and do all the prosthetics and all the stuff.
సో ఆయన క్లీన్ షేవ్ చేస్తే మళ్ళీ మన లుక్లోకి రావడానికి ఇట్ వుడ్ టేక్ హిమ్ అ మంత్. సో ఆయన షూట్ 15 days చేసినా సరే నాకు 1.5 months ఎగిరిపోయేది అనమాట. ఓకే ఓకే ఓకే. సో అలాగా, సో దట్ వాజ్ దిస్ థింగ్. సో మన లుక్లోకి వచ్చి మన షూట్ చేసి దెన్ హీ యూస్ టు గో ఫర్ సింగిల్. అలా ఏదో ఓవర్లాప్స్ అయినాయి కొన్ని, 1-2. సో అలాగా ఒక చిన్న డిలేస్ ఇన్ ఆల్ దిస్ స్టఫ్. హౌ డు యూ రైట్ ఎ థ్రిల్లర్ టుడే ఇన్ 2020? ఓకే, మీరు రాసిన 24 ఆ టైంలో, ఎందుకంటే ఐ రిమెంబర్ మిస్కిన్ టెల్లింగ్ సంథింగ్ దట్ ఆయన సైకో తీశారు కదా 2020లో వచ్చిన సైకో, దానికి చాలా మంది పాయింట్అవుట్ చేసి అడిగారు అనమాట. అదేంటి ఆ సినిమా ఏంటి, ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసేస్తే తనని ట్రేస్ చేయడమే స్టోరీ. డిడ్ యూ వాచ్ ఇట్? యా. సో దాంట్లో ఎక్కడా కూడా సీసీటీవీ వాడరు అనమాట. సీసీటీవీ వాడేస్తే ఈజీ అయిపోద్ది కదా, లాజిక్ లేదేంటి అని క్రిటిక్స్ అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నేను డెలిబరేట్గా సీసీటీవీ వాడలేదు, ఎందుకంటే సీసీటీవీ ఉంటే ఇంకా డ్రామా ఉంది, అది ఆ కన్స్ట్రెంట్ ని దాటుకుని వెళ్తేనే కదా దాంట్లో ఉండే ఆ థ్రిల్లర్, ఆ మజా అనేది అని ఆయన చెప్పారు. అది థ్రిల్లర్స్ కి ఈ మధ్య ఉండే టెక్నాలజీ మనకి ఎవ్రీడే యాక్సెస్ అయిపోవడం వల్ల, డోంట్ యు థింక్ దట్స్ పోజింగ్ న్యూ ఛాలెంజెస్ టు మేక్ అ థ్రిల్లర్ టుడే? లేదండి, ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ఛాలెంజ్. ఇట్స్ అంటే దట్ ఈస్ వాట్ ఇస్ ఫన్ కదా, విత్ ఆల్ ద ఛాలెంజెస్ you outbeat them and you write. And మన దాంట్లో సీసీ కెమెరాస్ వాడాము. See, it's all about how you use the same technology at the same time. You make the scenarios much better. Where CC cameras example తీసుకుందాం. How do you outsmart it? మన దాంట్లో ఉంటుంది, when you see the film you'll understand. Okay. How do you outsmart that? There's always ఒక టెక్నాలజీ వచ్చింది అంటే దాని కౌంటర్ టెక్నాలజీ కూడా ఎప్పుడు వస్తానే ఉంటుంది. రైట్. హౌ డు యూ అవుట్ స్మార్ట్ దట్? అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మచ్ మోర్ సుపీరియర్ అండ్ స్మార్టర్ దెన్ ద టెక్నాలజీ అరౌండ్ అస్. అండ్ వెన్ యూ సే హౌ డు ఐ రైట్ అ థ్రిల్లర్, ఐ విల్ టెల్ యూ హౌ ఐ రైట్ అ స్టోరీ. ఓకే. ఎనీ స్టోరీ, డ్రామా అయి ఉండొచ్చు, యాక్షన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో మన చిన్నప్పుడు కాదు, నా చిన్నప్పుడు, మీ చాలా చిన్నప్పుడు విఎల్సి ప్లేయర్ ఉంటుంది కదా, ఐ లవ్ దట్. అది కంట్రోల్ రైట్ కొడితే కరెక్ట్గా 1 minute, కంట్రోల్ రైట్ బటన్ కొడితే 1 minute ముందుకు వెళ్తుంది. సో చాలా సినిమాలు ఐ యూస్ టు సీ అండ్ ఐ యూస్ టు ప్రెస్ కంట్రోల్ రైట్, తీసుకెళ్ళిపో, అయిపోయింది, అక్కడ డైలాగ్ అవుతుంది, వెళ్ళిపో. సో ఒక గుడ్ ఫిలిం ఐ యూస్ టు డూ కంట్రోల్ రైట్ అండ్ యూస్ టు ఫినిష్ ద ఫిలిం ఇన్, అయిపోయేది. నా సినిమాకి నేను కంట్రోల్ రైట్ కొట్టకూడదు, నాకు ఆ 1 minute స్కిప్ కొట్టకూడదు. నేను బై ఛాన్స్ ఆ 1 minute స్కిప్ కొట్టినా సరే ఐ వాంట్ గో బ్యాక్ అండ్ సీ ఇఫ్ ఐ మిస్ సంథింగ్, ఇస్ మై గోల్ అనమాట. దట్ ఈస్ వాట్ మై మైండ్ సెట్ ఇస్, రిగార్డ్లెస్ ఆఫ్ ద జానర్. Regardless if it's a dialogue sequence, something interesting has to be told there, or intensity has to be like that. If it's a thriller, something more information has to come in, or if it is a comedy, something has to come in. And a comedy, funny bone is small, so that is a difficult genre for me. But చెప్తున్నా, ఏం రాసినా సరే ఆ 1 minute కొట్టకూడదు అని చెప్పి, దట్ వాజ్ మై ఇంటెంట్. సో స్క్రిప్ట్ రాసినప్పుడు ఉంటాయి, అలాంటివి ఉండవని కాదు, దెర్ బి 1 or 2 places, couple of places అలాంటివి ఉంటాయి. బట్ స్టిల్ ఐ థింక్ విత్ రెస్పెక్ట్ టు మృత్యుంజయ్, I've done a decent job achieving that, skipping that 1 minute. అలాగే రాస్తా కథ కూడా. దట్ ఈస్ హౌ మై స్టోరీ గోస్ బై. లేదు, ఈ మధ్య ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ దీస్ డేస్, బికాస్ అంటే సాడ్లీ సినిమా ఈస్ కంపీటింగ్ విత్ ఎవ్రీథింగ్, యూట్యూబ్ రీల్స్ అండ్ ఇది ఓవర్ డిస్కస్డ్ టాపికే, కానీ ఇక్కడ దీన్ని ప్లగ్ చేసే ఒక ఆపర్చునిటీ దొరికింది కాబట్టి చెప్తున్నా. చాలా మంది ఇప్పుడు దెర్ ఈస్ ద లెజిట్ థింగ్ కాల్డ్ సెకండ్ స్క్రీన్ కాంటెంట్. సెకండ్ స్క్రీన్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అనేవి, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో వచ్చే చాలా సినిమాలు వాళ్ళంట స్క్రిప్ట్ విని యాక్సెప్ట్ చేసేటప్పుడే, దాన్ని గ్రీన్ లైట్ చేసేటప్పుడే, సపోజ్ దీన్ని చూడాలంటే మరీ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అంటే వద్దులేండి అంటున్నారంట. దే వాంట్ స్టఫ్ దట్ కెన్ గో విత్ ప్యాసివ్ వ్యూయింగ్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ కూర్చొని మాట్లాడుకుంటున్నాము,
బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేస్తాను. మధ్య మధ్యలో దాన్ని చూసినా కూడా ఫాలో అవ్వగలగాలి. నేను ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ సినిమా బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంది, అప్పటికి ఐ షుడ్ బి ఏబుల్ టు ఫాలో దట్. మొన్న జో రోగన్ పాడ్కాస్ట్ లో బెన్ అఫ్లెక్ ఇదే చెప్పారు. ఇదే విషయం చాలా ఆర్టికల్స్ లో కూడా చదువున్నాను నేను. దట్ నెట్ఫ్లిక్స్ అనేది ఏదైతే కథ జరుగుతుందో ఆ కథని వాళ్ళు వర్బల్ గా కూడా డైలాగ్స్ ద్వారా కూడా 2 సార్లు 3 సార్లు చెప్తున్నారు. సో అట్లీస్ట్ సబ్ కాన్షియస్ గా జనాలు వ్యూవర్ ఎవడైతే కూర్చున్నాడో వాడు ఫాలో అవ్వగలుగుతాడు, వాడు వింటాడు అని చెప్పి. స్ట్రీమింగ్ ఈస్ గోయింగ్ దేర్. See, అంటే I understand where these people come from, and okay, do you watch anime? No. Okay, so No, but please make the point that you yeah, wanted I'll to. tell you. So I'll give you an example. There is this anime called Death Note. Yeah, I've heard about. Death Note. చాలా మంది people have Everyone who started. follows anime. చాలా మంది దాంతోనే start Yeah, చేస్తున్నారు. yeah. It's a 17 to 20 minute episode. దాన్ని స్టార్టింగ్ సాంగ్ తీసేసి ఎండ్ క్రెడిట్స్ తీసేసి మధ్యలో ఒక చిన్న ఇది వస్తుంది, చేంజ్ ఓవర్ వస్తుంది, అది తీసేస్తే ఇట్స్ 17 minute థింగ్. అండ్ 17 minutes లో హీ టెల్స్ యూ సో మచ్ కంటెంట్, సో సాలిడ్ కంటెంట్ దట్ యు ఆర్ లైక్ బ్లోన్ విత్ ద స్టోరీ దట్ హీస్ టెలింగ్. అట్ ది సేమ్ టైమ్ యు ఆర్ లైక్ నీ అమ్మ ఇంత చెప్పేసావేంటారా 17 నిమిషాల్లో అని చెప్పి. సో ఐ థింక్ అండ్ Death Note has been made a film. Death Note has been made a series in English. Netflix only చేశారు. So One Piece అనే series కూడా చేశారు. Yeah. So those animes basically, most of the good, generally they're not, there are very few bad animes. Animes basically, I think those 17, well episode length is 17 minutes. Episode 20 minutes వస్తుంది. But he holds you tight and rigid with respect to 17 minutes that అది తప్ప ఇంకో అవియేషన్ చేయలేము మనం. హీస్ హోల్డింగ్ యూ రైట్ అనమాట. అలా పట్టుకుని కూర్చోబెడతాడు, చూడు ఇప్పుడు నేను చూపిస్తాను నీకు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్టోరీ ఐ వాంట్ టు టెల్. అండ్ అనదర్ థింగ్ ఇస్ ఐ అండర్స్టాండ్ ఆర్ ఐ బిలీవ్ ఇట్స్ అ ఆడియో వీడియో, ఆడియో అండ్ విజువల్ మీడియం. సో రెండు ఉన్నాయి. సో షో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ టెల్ లెస్ అనేది is something I believe in, or that is what I understood all this thing, the kind of content I consume and also దాని నుంచి. So ఏమో, it is not about dialogue, spoon feed కూడా కాదు అది. It's not about repeating the same dialogue twice and thrice. Is not spoon feed also. ఏమో రేపు అక్కడికే తేల్తామేమో తెలియదు కానీ, it becomes a mandate అవుతుందేమో తెలియదు కానీ, but I believe చూడండి, వాచ్ అండ్ లిసన్. ఇది నేను బ్రాడ్ స్టేట్మెంట్ ఏమో కానీ నాకు అనిపించేది ఏంటంటే, ఇది ఒకసారి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు కూడా అన్నారు కాబట్టి ఆయన కూడా వ్యాలిడేట్ చేశారు దీన్ని. అదేంటంటే మనం ఇంకా ఆర్ సినిమా ఈజ్ స్టిల్ హెవీలీ డిపెండెంట్ ఆన్ రైటింగ్. వీ హ్యావ్ మోర్ రైటర్స్ దాన్ ఫిల్మ్ మేకర్స్. We are still clinging on to writing. Would you agree or disagree? See, there are a couple of films that are heavily writing dependent. మన దగ్గర లేవని కదా. At the same time, I don't know, I నాకు మెజారిటీ రైటింగ్ డిపెండెంట్ అనిపిస్తుంది. and I don't, అంటే నేను రైటింగ్ డిపెండెంట్ కాదు. ఓకే, అంటే when I say writing dependent, I mean the word is dialogue dependent కాదు. నేను కథ డైలాగ్తో చెప్పాలనుకో, రైట్ డైలాగ్ డిపెండెంట్ కాదు. సో ఎస్, దేర్ ఆర్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆఫ్ ఆర్స్, ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ సినిమాలోనే గుడ్ అమౌంట్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఆర్ డైలాగ్ డిపెండెంట్, డైలాగ్ బేస్ చేసుకుని డైలాగ్తోనే ఉంటాయి. ద సేమ్ టైమ్ దేర్ గుడ్. ఇప్పుడు ఇందాకే చెప్పారు కదా మిస్కిన్ గారి సినిమా, అదే ఇది అందులో హ్యాండ్ఫుల్ ఆఫ్ డైలాగ్స్. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇది ఎలా, ఏ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు అంటే, ఇప్పుడు షిండ్లర్స్ లిస్ట్ అనే ఒక మూవీ ఉంది. ఆ సినిమాలో వాళ్ళందరినీ గ్యాస్ ఛాంబర్లోకి తీసుకెళ్తారు వాళ్ళు డెత్ క్యాంప్కి వచ్చిన వెంటనే. తర్వాత ద నెక్స్ట్ షాట్ ఈస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ చిమ్నీ. అక్కడ వాళ్ళని లోపల పడేసి ఆ టార్చర్, ఆ సాడిజం అది చూపించారు. బట్ జస్ట్ ఒక చిమ్నీ చూపించేస్తే అన్ని ప్రాణాలు కాల్లో కలిసిపోతున్నాయి అనే విషయం తెలిసిపోద్ది. సో అదే కదా తేడా, అదే కదా డైరెక్షన్ అంటే.
ఏం చెప్పాలనుకుంటున్నామో మనం చెప్తున్నాము, అది అట్లానే ఒక 100 బ్రిక్కులు వచ్చి మనల్ని కొట్టినట్టు అనిపిస్తుంది ఒక్క షాట్ లో. ఆ షాట్లు ఎన్ని వస్తున్నాయి అనేది ఒకటి ఉంది కదా, మనం చూపించేస్తున్నాం కదా, మనం చెప్పేస్తున్నాం కదా. చూపించడం అంటే డైరెక్ట్ గా వీఆర్ టూ లిటరల్ అనేది నా ఫీలింగ్. అగైన్ వుడ్ యు అగ్రీ ఆర్ డిసగ్రీ? కొన్ని సినిమాలు ఉన్నాయండి, అంటే మెజారిటీ అని నేనంట. మెజారిటీ అంటారా? ఏమోండి, చెప్తున్నా కదా ఇప్పుడు తెలుగునే కాదు, ఇండియాలో ఇంకా దేర్ ఆర్ గ్రేట్ ఫిల్మ్స్ బీయింగ్ మేడ్, బట్ ఎందుకో పీపుల్ ఆర్ రెడీ ఫర్ నువాన్స్ అని నాకు అనిపిస్తుంది. పీపుల్ ఆర్ రెడీ ఫర్ దట్ సాఫిస్టికేటెడ్ స్టోరీ టెల్లింగ్ రైట్ నౌ అనిపిస్తుంది నాకు. రీసెంట్ ఫిల్మ్స్ ఐ ఎంజాయ్డ్ చెప్తాను. లక్కీ భాస్కర్. యా, ఐ థింక్ దట్ మ్యాన్ హస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ విజువల్లీ ఆల్సో. లాస్ట్ సీన్ లో వెళ్ళిపోతూ సినిమా అయిపోయింది అనిపించిన తర్వాత అలా వెళ్తూ ఫస్ట్ తీసి దట్స్ సో వెల్ విజువల్లీ టోల్డ్. 100 అంటే వెంకీ అమేజింగ్ జాబ్ అనిపించింది అక్కడ. ఆ 500 రూపీస్ ఏంట్రా ఆఖరికి ఇది కూడా ఇచ్చేస్తావు నువ్వు. And then he opens up another loop. We are talking about thrillers and all that stuff. What are your favorite thrillers? My favorite thrillers are okay, naku I like 7. Oh yeah, Fincher, no? Yeah, 7 is a very good thriller. Adoka trilogy. 7, Zodiac. Zodiac I could not enjoy so much. Yeah? Emo ante naku endu because there was no closure for it. I wanted my hero to win. Okay. And adenti is a Korean film. Memories of Murder. Absolutely. Memories of Murder. Then like I said, Death Note. It's a thriller. Death Note. Yeah. Death Note is a thriller, one of my favorites. Then there is this other anime called Moriarty the Patriot. Moriarty. Okay. Moriarty the Patriot. The whole story goes from Moriarty's perspective. So Sherlock lo unde Moriarty. Same Moriarty. Okay. Moriarty the Patriot అని కథలో తీసుకెళ్ళి the whole story goes from his perspective, and then comes కథలో సైడ్ క్యారెక్టర్స్, one of the characters Sherlock. Wow, okay. It's brilliant. అంటే టైం ఉంటే చెప్తాను. చెప్పండి. So basically if you see Sherlock, all his clients are barons or lords or rich people. Queen Elizabeth. Moriarty has a problem with rich people. These people make the poor people keep poor అని చెప్పి now he's fighting against the rich people అన్నమాట. So that's the reason he's called a patriot. So వాడు ఎత్తుక్కునే ఎనిమీస్ అందరూ కూడా the kind of Robin Hood types basically. Absolutely. So it's the different perspective of it. అన్ని Sherlock stories వస్తూ ఉంటాయి from a different perspective. That is beautiful. And my all time favorite, I always go back and watch and I'm always amazed is Anveshana. మన పెద్దవంశీ గారిది. అందులో కదా ఫుట్ ప్రింట్స్ సీన్ ఒకటి ఉంటుంది. యా, ఫుట్ ప్రింట్స్ సీన్ నాకు ఫస్ట్ చూసిన సీన్ అది నేను టీవీలో ఎప్పుడో. ఆ ఫుట్ ప్రింట్స్ పడి కలెక్ట్ చేసి చూస్తే అసలు. అండ్ వన్ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ ఆల్వేస్ గో బ్యాక్ టు, ఇన్ఫాక్ట్ మీ దగ్గరకు వచ్చే ముందు కూడా చూస్తున్నా, సురేష్ గోపి గారి ఫిల్మ్స్. ఓ కమిషనర్, ఎఫ్ఐఆర్. ఓకే కమిషనర్, ఎఫ్ఐఆర్, జైసింహ. సాంగ్స్ ఉండవు, ఉండవు. హీ గోస్ ఆన్ విత్ దట్ ర్యాంపేజ్ విత్ అంటే డ్రామా అండ్ హీస్ గాట్ అ టింట్ ఆఫ్ థ్రిల్లర్ ఇన్ దట్, సస్పెన్స్ ఇన్ ఆల్. సో అంటే అది అంటే చూస్తుంటే హాయ్ వెళ్ళిపోద్ది అలాగా సినిమా. 2.5 గంటలు, ఇవన్నీ గంట 40 నిమిషాలు, ఆయన 2.5 గంటలు ఉట్టి పర్ఫార్మెన్స్ తో అవుతాడు ఆయన. లైక్ అమేజ్డ్ విత్ దట్. ఐ లవ్ మమ్మూటీ సర్స్ రోషాక్ అనే సినిమా ఉంటుంది. ఐ వాజ్ లైక్ బ్లోన్. వాట్ అ ఫిల్మ్, దట్ మ్యాన్ డిడ్ ఇట్. ఐ వాజ్ లైక్ వాట్ అ బాల్జీ మూవీ. అంటే ఓ మై గాడ్, ప్రాపర్ నెగటివ్ రోల్ అది, చాలా నెగటివ్ రోల్. ఐ సా హీరోస్ ఫైటింగ్ బ్యాడ్ గైస్, హీరోస్ ఫైటింగ్ మినిస్టర్స్, పవర్ఫుల్ పీపుల్. డైరెక్ట్ గా దెయ్యానికి ఇచ్చి పడేసాడు ఆయన. అది పైసా వసూలు ఒక డైలాగ్ ఉంటది అనమాట, నాకు కానీ పగ తీరకపోతే చంపిన వాడిని లేపి మరీ చంపుతా అని. దట్ ఈస్ రోషాక్. నువ్వు చచ్చిపోయినా కూడా నిన్ను వదలను అని. అది ఫేవరెట్ ఫిల్మ్స్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్ థ్రిల్లర్ కాకుండా 2 sets ఉంటాయి. 1 set is something I cannot, నేను ఈ సినిమా చేయలేను, ఈ సినిమాలు నాతో కాదు అనేది ఆర్య, రంగస్థలం. ఓకే, ఆర్య, రంగస్థలం ఒకటి. అంటే ఈ సినిమాలు నాతో కాదు, దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఐ కెన్ ఎవర్ డూ
అంటే సుకుమార్ గారి ఫేవరెట్ అని కాదు, సుకుమార్ గారు నాకు ఇష్టం అని ఓకే 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 ఐ ట్రస్ట్ యూ. సో ఇది తర్వాత ఉంటాయి అలాంటి సినిమాలు కొన్ని ఉంటాయి. Okay. మై ఫేవరెట్ వన్స్ ఐ గో బ్యాక్ అండ్ వాచ్ తెలుగులో అయితే మిర్చి అండి. మిర్చి, వావ్, మిర్చి, I ఓకే. love మిర్చి. మై ఫేవరెట్ కొరటాల శివ ఫిల్మ్. మిర్చి అండ్ దెన్ పూరి గారిది బిజినెస్ మ్యాన్. ఐ లవ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ క్వశ్చన్ ఎవరిని అడిగినా కూడా కొన్ని ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట. మీరు చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఇచ్చారు యాక్చువల్లీ. మిర్చి అండ్ బిజినెస్ మ్యాన్ ఇస్ నా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏదో ఒక లేటెస్ట్ వాచ్ లో ఉంటుంది. శ్రీ బాలాజీ వీడియోస్. అంతే అంతే. దెన్ ఓషన్స్ 11 ఇస్ మై ఫేవరెట్. కంఫర్ట్ వాచ్. అండ్ దెన్ లక్కీ నెంబర్స్ 11. అదేం సినిమా అది? లక్కీ నెంబర్స్ 11 ఇస్ అకిరా కురోసావా గారిది ఇది ఉంటుంది కదా, యోజింబో. యా మ్యాన్, అది మ్యాన్ ఫ్రమ్ నోవేర్. మ్యాన్ ఫ్రమ్ నోవేర్. ది లాస్ట్ మ్యాన్ స్టాండింగ్. ఓకే ఓకే. మ్యాన్ ఫ్రమ్ నోవేర్ కూడా. Two gangs versus one guy goes against these two people. అదే కాన్సెప్ట్. షర్లాక్ అనే సిరీస్ చూసారా? యా, షర్లాక్ సిరీస్. Cumberbatch, the Benedict Cumberbatch. First the one whose idea, whatever he's called, the origin person, and దాని డైరెక్టర్ ఎవరైతే ఫస్ట్ 2 ఎపిసోడ్ డైరెక్టర్ ఉన్నారో ఆయన చేశారు లక్కీ నెంబర్స్ 11 అని చెప్పి. ఓకే ఓకే. రైటింగ్ ఇస్ బ్రిలియంట్, రైటింగ్ ఇస్ టూ గుడ్. చూడండి, యూ షుడ్ వాచ్ దట్ ఫిల్మ్. మార్గన్ ఫ్రీమన్, బెన్ ఆయన పేరేంటి మన గాంధీ, బెన్ కింగ్స్లీ, బ్రూస్ విలీస్ అండ్ అదర్ గాయ్, మా పేరు గుర్తుండవు. అండ్ ద మెయిన్ ప్రొటాగనిస్ట్ అదర్ గాయ్, ఐ థింక్ లూసీ లూ. ఓకే. ఐ మై గాడ్, బ్యూటిఫుల్ ఫిల్మ్. ఇంకేముంటాయి, ఇదే దీస్ ఆర్ మై 4 ఫేవరెట్ ఫిల్మ్స్. ఇది క్లాసిక్స్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారు మీరు? క్లాసిక్సా? ఫిల్మ్ ఎడ్యుకేషన్ పరంగా అవి చూసే తీరాలనే కొన్ని మస్ట్ ఉంటాయి కదా. ఎందుకు అడుగుతున్నానంటే ఫిల్మ్ మేకర్స్కి అది ఒకటి ఉంటుంది అనమాట. నేను ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటే నాకు గ్రామర్ తెలియడం కోసం నేను అవి చూడాలేమో అని. అది చాలా మంది ఖచ్చితంగా చూడాలి, ఈ ఫండమెంటల్స్ అంటారు. కొంతమంది ఏమో లేదు, మన గ్రామర్ వేరే కదా, మన గ్రామర్ గురించి మనకు తెలిస్తే చాలు అంటారు. సో వేర్ డూ యూ స్టాండ్ అని? I say definitely, అంటే నాట్ టు బీ రూడ్, టీవీలో శంకరాభరణ సినిమా వస్తూ ఉండేది. ఏం చూస్తాం ఈ సినిమా, ఏముంది ఈ సినిమాలో, వై ఆర్ పీపుల్ జస్ట్ టాక్ సంక్రాంతి మంచి సినిమా, మంచి కమర్షియల్ సినిమా చెప్తుండేవారు. అండ్ ఐ కాంట్ రీడ్ అండ్ రైట్ తెలుగు. ఓకే. సో నాకు దాన్ని ఈ బొమ్మలాగి గుర్తుపెట్టుకోవాలి నేను టెక్స్ట్. సో దే వాజ్ వన్ నైట్ ఐ వాజ్ వాచింగ్ అండ్ అరౌండ్ 2 o'clock or something, ఏదో ఛానల్ ఏదో సినిమా వస్తుంటే రమ్యకృష్ణ గారు మంత్రపుష్పం పాకి డాన్స్ వేస్తున్నారు. ఒక పూజారులు అంటే ఎవరో కూడా నాకు తెలియదు, ఒక పూజారులు అంటేనే మంత్రపుష్పం చదువుతూ ఉంటే రమ్యకృష్ణ గారు డాన్స్ వేస్తున్నారు ఆ మంత్రపుష్పానికి. ఐ వాజ్ లైక్ వాట్ అ నైస్ ఫ్యూజన్. చూస్తున్నా. అండ్ దెన్ షీ కమ్స్ టు హిమ్ అండ్ సేస్, మన స్వరాలు కలిసినట్టు, వర్డ్స్ మీనింగ్ ఇదే, మన స్వరాలు కలిసినట్టు మన మనసులు కలిస్తే స్వరం కలపండి అని చెప్పి షీ సింగ్స్ అండ్ దట్ మ్యాన్ సింగ్స్. కట్ చేస్తే షీఈ్ యాక్చువల్లీ భానుచందర్ గారు ఫియాన్సీ, అని పెళ్లి చేసుకోవాలి. ఇద్దరు బోట్లో వెళ్తూ ఉంటారు, కట్టు బోట్లో వెళ్తూ ఉంటారు. దట్ ఈస్ హౌ రిమెంబర్. బోట్లో వెళ్తూ ఉంటారు నైట్, చందమామ. అయ్యోరు, షీ కాల్స్ ద పూజారి అయ్యోరు అనమాట. వీళ్ళు బాజా భజంత్రి వాయించేవాళ్ళు. సో అయ్యోరు, మా బావ మంచోడేనా అంటే, చంద్రుడు గ్రహణం పడుతుందమ్మా, మీ బావ గ్రహణం తీరే టైం అయింది, నాకు వెళ్ళిపోదాం అయ్యారు. కట్ చేస్తే మురళీమోహన్స్ డాటర్ ఇస్ రమ్యకృష్ణ గారు, నాగేశ్వరరావు గారు సన్ ఇస్ భానుచందర్. ఇద్దరు ఎదురెదురుగా ఉంటాయి. సో కట్ చేస్తే ఇద్దరు ట్రంక్ పెట్టెలు కట్టుకుని లేచిపోయారు. బేసిక్ ఇద్దరు బోట్లో లేచిపోతూ దే కమ్ బ్యాక్. అంటే లేచిపోయిన వర్డ్ ఇస్ టూ డెడికేటెడ్ ఫర్ సీన్. ఐ వాజ్ వాచింగ్, ఏంట్రా ఈ సీన్ అని చెప్పి. ఇద్దరు ట్రంక్ పెట్టెలు పట్టుకుని ఇద్దరు వస్తారనమాట ఇంటి దగ్గరికి. ఇవి పేరు సీత అనుకుంటా. ఫస్ట్ మురళీమోహన్ గారు ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లో, ఫస్ట్ మురళీమోహన్ గారు అమ్మ వస్తుంది, రమ్యకృష్ణ గారు అమ్మ వస్తుంది. వచ్చి ఇలా వెళ్తూ ఎవరితో లేచిపోయింది అని చూసి, త్వరగా రా భోంచేద్దు కానీ వెళ్ళిపోద్ది. ఇద్దరు నించుని ఉంటారు. కట్ చేస్తే మురళీమోహన్ గారు వస్తారు. మురళీమోహన్ గారు వచ్చి చూసి, తీసుకెళ్ళిపోవాల్సింది అయ్యారు, మీతో ఉందని సంతోషపడేవండి అని. హీ గోస్ ఇన్ సైడ్. మరి నీ కూతురు లేచిపోయింది, దిస్ ఇస్ హౌ యూ రియాక్ట్ టు ఇట్. అండ్ హీ కమ్స్ అవుట్, భానుచంద్ర comes out and is leaning on the gate and is smiling at this girl and the boy అన్నమాట. పోదా అని వెళ్ళిపోతాడు. అని వెళ్ళిపోగానే the punch, the scene ends, landing was perfect. ఈ అమ్మాయి వెళ్తుంటే సీత అంటాడు, ఎవరు పూజారి ఆయన.
లైక్ బా అంటే తిరుగుతుంది, పెట్టి మారిపోయింది. షిట్. షీ జస్ట్ కమ్స్ బ్యాక్, పెట్టి తీసుకుని అలా వెళ్ళిపోద్ది. ఐ వాజ్ లైక్ బ్లోన్. ఒక లేచిపోయే సీన్ని ఇంత అందంగా ఇంత సటిల్గా ఎవరు తీశారు అని చెప్పి. నౌ ఐ డోంట్ నో ద నేమ్, పేరు తెలియదు నాకు. ఐ వాజ్ లిటరలీ డైయింగ్ ఇన్ సైడ్, తెలియాలి సినిమా ఏంటి. అండ్ దెన్ మురళీమోహన్ గారు తెలుసు, నాగేశ్వరరావు గారు తెలుసు, భానుచంద్ర గారు తెలుసు. ఐ వాజ్ గూగ్లింగ్ ఆల్ ద స్టఫ్ అండ్ ఫౌండ్ అవుట్ ఇది కాంబినేషన్ సినిమా సూత్రధారులు. ఎవరు డైరెక్టర్? విశ్వనాథ్ గారు. ఊరిని అమ్మ ఇలాంటి సినిమా. దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ ఆల్ హిస్ ఫిల్మ్స్ అండ్ దట్ మ్యాన్ ఇస్ సంథింగ్ ఎల్స్. He was a rebel before the Oh my term like woke geek అన్ని వచ్చే ముందే వచ్చే ఆయన యా అంటే అది అంటే అది చూసిన తర్వాత నాకు తెలుగు సినిమా మీద రెస్పెక్ట్ మల్టిప్లైడ్. ఇట్ వాజ్ ఆల్ మై ఎక్స్పోజర్ వాజ్ ఆల్ యాక్షన్, డ్రామా, ఫైట్స్, దిస్ దాట్. ఇంత సటిల్గా ఇంత గొప్పగా చెప్తున్నారు, ఇంత పొయిటిక్గా చెప్తున్నారు. ఎవరైనా తెలుసు విశ్వనాథ్ గారు ఉన్నారని తెలుసు, సినిమాలు తీస్తారని తెలుసు, విశ్వనాథ్ గారు శంకరాభరణం కనెక్షన్ తెలుసు. దెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ శంకరాభరణం అండ్ లైక్ స్వామి ఏంటి స్వామి ఈ సినిమా ఇలా ఉంది అని చెప్పి. ఆల్ హిస్ ఫిల్మ్స్ ఆర్ బ్యూటిఫుల్. సో అవి చూడాలి, ఖచ్చితంగా చూడాలి. దే టీచ్ యూ సో మచ్ అండ్ దట్ ఈస్ వేర్ వీ కమ్ ఫ్రమ్. సో పేరెంట్స్ దగ్గర నుంచి మనం నేర్చుకున్నట్టు దాని నుంచి మనం ఖచ్చితంగా they're not just classics, there's something else that benchmarks. Atni you have to learn, you have to watch, you have to learn, నేర్చుకోవాలి, but at the same time adapt also. Like that. No, but it was very good to talk to you. Same here, buddy. We can keep going, but it has to ఇందాక end క్వశ్చన్ somewhere. అడిగారు. I just want to conclude Please, that please, this please. thing visual గా అని చెప్పి అడిగారు కదా. I don't know if you can edit that to that I like space. it. Yeah. I think it's not about a dialogue and cinema. సినిమాలో డైలాగ్ దాని గురించి. I think it's about the kind of genre you pick. Genre specific. మన థ్రిల్లర్స్ తక్కువ కాబట్టి థ్రిల్లర్స్లో you need to have more of visual narrative. కట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా. కట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, మేకింగ్ ఎక్కువ ఉంటాయి, మ్యాక్రో షాట్స్ ఉంటాయి, టైట్స్ ఉంటాయి. So much you have to tell. So genre specific. If you're telling a love story, I want to see the girl more. I want to see the boy more. I want her to smile. నేను ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే ప్రెజెంట్ ఫేసెస్ విల్ నాట్ డూ దిస్ థింగ్. ఐ నీడ్ ద రైట్ మ్యూజిక్. ఇది కామెడీ సినిమా అండ్ ఐ నీడ్ లాట్ ఆఫ్ డైలాగ్స్ అండ్ పంచెస్ అండ్ ఆల్ స్టఫ్. జానర్ స్పెసిఫిక్. మనకి ఆ థ్రిల్లర్ జానర్ తక్కువ కాబట్టి ఐ థింక్ మనం ఆ మేకింగ్ అయితే ఉందో ఇప్పుడు అదే తీసుకెళ్ళండి. ఎవరైతే కామెడీ చేస్తానో థ్రిల్లర్ చేయించండి, ఇచ్చి పడేస్తాడు ఆయన. ఐ థింక్ ఇట్స్ జస్ట్ జానర్ దట్ మ్యాటర్స్. సో ఇంకొక కొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది, ఏమనిపిస్తుంది అసలు? చాలా రోజుల తర్వాత కదా ఈ ఫీలింగ్, 10 years తర్వాత. ఆల్మోస్ట్ 10 years. అంటే ఐఎమ్ మోర్ టెన్స్డ్ అబౌట్ గెటింగ్ ఆల్ ద థింగ్స్ ఇన్ ప్లేస్, గెటింగ్ ద అవుట్స్ రెడీ అండ్ ఆల్ ద స్టఫ్. ఇంకా ఆ కిక్ రాలేదు. Are you able to be objective at this point? Objective with respect to? Like if are you able to see a flaw if there is a flaw in the film? ఇంట్రోల్ ట్రావెల్ అయ్యాక ఆబ్జెక్టివిటీ అనేది ఉందా ఇంకా ఈ సినిమాకి స్పెసిఫిక్గా అంటున్నా? అదే అండ్ ఇట్స్ నాట్ జస్ట్ మీ సిట్టింగ్ అండ్ సేయింగ్ ఇది ఫ్లా కాదు అని చెప్పి. సన్నీ ఉన్నారు, రమ్య ఉన్నారు, టీమ్ అంతా ఉంది, సాగర్ ఉన్నారు, ఎవ్రీబడి ఈస్ కమింగ్ వాచింగ్. విష్ణు గారు ఉన్నారు అండ్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్ టు వాచ్ అండ్ సే దిస్ ఇస్ నాట్ వర్కింగ్. సో మై జాబ్ ఇస్ టు సీ దట్ అండ్ సే if it is not working, why? If it is not working, why? అనే ఆన్సర్ నేను నాకు ఫస్ట్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత హౌ కెన్ ఐ రెక్టిఫై ఇట్? రైట్. అండ్ వీ హ్యాడ్ గుడ్ అమౌంట్ ఆఫ్, నాకు పోస్ట్ చాలా టైం ఇచ్చారు అండ్ ఐ వాంటెడ్ ఫ్రమ్ ద బిగినింగ్. నాకు పోస్ట్ టైం కావాలి అని చెప్పి ఆ పోస్ట్ టైం ఉంది కాబట్టి వీ డన్ ఇట్ రైట్. మూవీ లెంత్ ఇస్ I don't know 1 hour 53 minutes or something. అంతే. నో పర్ఫెక్ట్ ఫర్ a thriller. రోలింగ్ టైటిల్స్ అవన్నీ కలిపి ఇట్ విల్ కమ్ టు 2 ఏమో గానీ ఒక నెంబర్ ఏదో అచీవ్ అవ్వాలి. సెన్సర్ కి ఇవ్వాలంటే నెంబర్ అచీవ్ అవ్వాలి. అది ఉంటది కదా సెన్సర్ కి. సపోజ్ 2 hours కి నేను సెన్సర్ తీసుకుంటే నేను తర్వాత దానికి ఏదైనా కట్ చేస్తే నేను ఆ సెన్సర్ లెంత్ మ్యాచ్ చెయ్యాలి, 2 hours మ్యాచ్ చేయాలి అనేది ఉంటదంట కదా. అందుకే మనం అయిపోయింది కాబట్టి ఓకే మరి ఏంటి సెన్సార్ కి ఇవ్వడానికి ఏమో అన్నారు. ఏదో ఒక చిన్న దిస్ ఇస్ సెన్సార్ కా సాటిలైట్ కో ఇంత నెంబర్ ఉండాలి. ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్ అబౌట్ దట్ వాట్ ద నెంబర్ ఇస్. బట్ సినిమా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు 1 hour 53 minutes లో అయిపోద్ది. తర్వాత రోలింగ్ టైటిల్స్ ఇవన్నీ విచ్ పీపుల్ వాక్ అవుట్ ఆఫ్ థియేటర్ ఆర్
నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోతారు OTT లో. ఇప్పుడు అది ఘోరం కదా ఇప్పుడైతే. సినిమా అయ్యే ముందే నెక్స్ట్ టైల్ చూపించేసి అరే సమ్ ఫిల్మ్స్ ఐ లైక్ టు లిసన్ టు ది ఎండ్ టైటిల్ మ్యూజిక్, బట్ ఆడు ఈ లోపు చేసేస్తాడు అనమాట. ఆడే చేసేస్తున్నాడు. యా ఆడే ఛాన్స్ ఇవ్వట్లేదు. లెట్స్ సీ వేర్ ఇట్ ఆల్ గోస్. బట్ థ్యాంక్ యూ సో మచ్. Thank you లవ్ so దిస్ much. కాన్వర్సేషన్. Loved it. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ Should do this again sometime. పక్క ఆఫ్టర్ ద రిలీజ్. A lot of fun. Me too. Thank you for being so nice. Thank you for being so cooperative. ఇన్ని చేస్తున్నా కూడా It was fun. Thank you so much. Thank you so much. Thank you.